ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లవ్ మ్యారేజ్ మీది? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇప్పుడు గుర్తులేదండి, అది ఎప్పుడో జరిగింది. సో రామకృష్ణ గారి గురించి అంటే ఏమని చెప్తారు? చాలా మందికి తెలియదు ఆయన అసలు ఎలా ఉండేవాళ్ళు అని. ఆయన చాలా స్ట్రిక్ట్, ఆయన డిసిప్లిన్. 8 o'clock అంతా అందరూ ఇంటికి వచ్చేయాలి, లాక్ చేసేయాలి ఇల్లు కూడా. వచ్చిందా శ్రీను కూడా? నేను రాత్రి 8 తర్వాత బయటకు వెళ్తా. సురేష్ నువ్వు మార్నింగ్ 8కి వస్తావా? లేదు, ఆడు కూడా 12:30 మ్యాక్స్ ఫోన్ చేస్తా. ఓకే, ఇద్దరు ఒకే పబ్కి వెళ్తారా? ఎప్పుడు అలా కలవలేదు. ఏం చెప్తారు అత్తగారి గురించి? పద్మనాభం గారు కొన్ని ప్రొడ్యూస్ కూడా చేశారు సినిమాలు, మీకు తెలిసిన విషయమే. కొంత గీతాంజలి గారి వల్ల సర్వనాశనం అయిపోయారు అనే మాట వచ్చింది. ఎందుకు వచ్చింది? రామకృష్ణ గారికి రెండో పెళ్లి గీతాంజలి గారిని చేసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఎందుకు అమ్మకు ఆ పరిస్థితి వచ్చింది? చాలా ఓపెన్ గా చెప్తాను మీకు. మా ఫాదర్ కి ఒక అఫేర్ ఉండింది. ఆవిడ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. నాన్నగారికి ఎన్ని పిల్లలు అయినాయి అసలు? అమ్మ హార్ట్ అటాక్. టీవీ చూస్తూ బిగ్ బాస్ చూసి లోపలికి వెళ్ళింది 5 minutes లో. తర్వాత మనిషి లేదు. ఆ రోజు రాకుండా ఉండిపోయేదేమో అనిపించేది నాకు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు జి రామకృష్ణ గారు. నిజంగా ఆయన పేరు చెప్తున్నప్పుడు ఆయన సినిమాలు మన కళ్ళ ముందు అలానే కనిపిస్తూనే ఉంటాయి. అండ్ గీతాంజలి గారు, వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీని దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు ఏలేశారని చెప్పుకోవచ్చు. బట్ అంత గొప్ప నటులకు పుట్టిన వాళ్ళ అబ్బాయి శ్రీను గారు మన ముందు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏం చెప్తారో ఆయన మాటలను తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యాక్సెప్ట్ చేసినందుకు. ఇట్స్ మై ప్లెజర్ బ్రో, మీరు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే 1960 అమ్మగారు రాణి ప్రతాపదేవి ఒక చిన్న డాన్సర్, అంతేనా? బొబ్బిలి బ్రహ్మన్న డాన్స్ అమ్మ దీంట్లో చేసింది కూడా క్లాసికల్ డాన్స్ కదా ఫస్ట్. అది చూసి ఎన్టీఆర్ గారు తర్వాత సీతారామ కళ్యాణంలో ఒక సీత క్యారెక్టర్, అంత ఇన్నోసెంట్ గా ఉండే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి అయితేనే సెట్ అవుతుందని ఆయన కంటికి అనిపించింది, ఆయన బుర్రకు అనిపించింది. అంటే అమ్మగారు ఎంత గొప్ప నటి అయిపోతారు అమ్మగారు కూడా ఊహించుండ్రు, అంత గొప్ప నటిగా వెలిగారు. అట్ ది సేమ్ టైం తర్వాత నాన్నగారి గురించి చెప్పుకుంటే ఇంకా కొన్ని మంచి నెంబర్ ఆఫ్ హిట్స్ చెప్పొచ్చు నాన్నయ్య కూడా. అంత గొప్ప మహాన్ భావులకు పుట్టిన మీరు వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు అసలు? అదే బ్రదర్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ వెరీ బ్లెస్డ్. అంటే అందరికీ అది ఆపర్చునిటీ దొరకదేమో. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా ఐ హ్యావ్ టు బీ దేర్ సన్ అని నేను కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ ఓన్లీ సింగిల్ సన్, నో బ్రదర్స్ నో సిస్టర్స్. సో నన్ను ఇంకా చాలా గారాభంగా పెంచారనమాట. ఇక్కడ కాలు గిడవ కింద పెట్టకుండా పెంచారు. అండ్ డాడీ చాలా బిజీగా ఉండేవారు. అప్పుడు నేను పుట్టిన తర్వాత డాడీ చాలా బిజీ అయిపోయారని చెప్పేవారు. తర్వాత మమ్మీ హౌస్ వైఫ్. సో అంతకుముందు తన సినిమాలు చేసేది, తన స్టోరీస్ అని చెప్పేది నాకు. ఇలాగా సీతారామ కళ్యాణంలో నాకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది అవన్నీ చెప్పేది అనమాట. షీ వాజ్ హ్యాండ్లింగ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. ఓకే, మమ్మీ చాలా పెద్ద ఫ్యామిలీ హ్యాండిల్స్. ఆల్మోస్ట్ ఒక 20-25 మంది ఉండేవారు అనమాట. తనకి 3 సిస్టర్స్, ఒక బ్రదర్ ఓన్, అంటే ఒక ఎల్డర్ సిస్టరు తను, దాని తర్వాత 2 సిస్టర్స్, ఒక బ్రదర్ లాస్ట్. పెద్దమ్మను మమ్మీ కలిసి ఫస్ట్ ఒక సినిమాలో డ్యాన్స్ చేస్తే దాన్ని చూసి రామారావు గారు తన్ని సీతగా సెలెక్ట్ చేసుకున్నారు. మా పెద్దమ్మని శూర్పణగా పెట్టారు ఆ సినిమాలో. ఓ, ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు ఆ సినిమాలో ఉన్నారు. ఓకే, తిను సీత, తను శూర్పణక. ఓకే, తన పేరు స్వర్ణలక్ష్మి. షీ రీసెంట్లీ ఎక్స్పైర్డ్ 4-5 days బ్యాక్. యా, సో ఆవిడే ఉన్నారు ఆ సినిమాలో. అలాగే ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన జర్నీ తను కట్ ఆఫ్ అయిపోయింది. మా పెద్దమ్మ, మమ్మీ కంటిన్యూడ్. తను ఒక 500 సినిమాల దాకా చేసింది అనుకుంటా. ఓకే,
సో అందరూ చెప్పినట్టు ఆస్థాన విద్వాంసులు వాళ్ళు మాకు అని చెప్తుంటారు మ్యూజిక్ కి సంబంధించి. అమ్మ కూడా ఇంకా తర్వాత ఎన్టీఆర్ గారు బ్యానర్ లో ఇంకా కంటిన్యూ continue. క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎస్ ఇంకా ఎస్ వాళ్ళ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా గానీ అవును. అప్పుడు అలానే ఉండేది కదా. ఒక 2 years 3 years అగ్రిమెంట్ ఉండిందని కూడా నేను విన్నా. ఓకే. కంపెనీ అగ్రిమెంట్ వాళ్ళ ప్రతి సినిమాలో తిని ఉంటుందని చెప్పి. మా పెద్దమ్మ కూడా. సో దే కంటిన్యూడ్ దట్ ఫర్ 3 years. దాని తర్వాత ఆయన పర్మిషన్ తీసుకుని స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ సైడ్. ఓకే. దెన్ షీ స్టార్టెడ్ అ లైఫ్ సపరేట్లీ. అంటే ఇండివిజువల్గా బయట సినిమాలు చేయడం అన్ని, ఐ మీన్ యూ నో హౌ మెనీ మూవీస్ షీస్ డన్. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ 4 లాంగ్వేజెస్ చేసింది. మోర్ దెన్ 500. యా, మోర్ దెన్ 500 ఫర్ షూర్. చాలా పెద్ద నెంబర్ అది. ఎస్. 500 మూవీస్, అది ఒక లేడీ ఆర్టిస్ట్. యా, ఒక రోజు 4 షూటింగ్లు చేసేదంట. జస్ట్ హీరోలు మారుతుంటారు. ఎస్ అంతే. యా. ఎక్కువ చేసింది అమ్మ, ఏఎన్ఆర్, ఏఎన్ఆర్ గారు సిస్టర్స్ క్యారెక్టర్ బాగా ఎక్కువ చేసి చేసేవాళ్ళు. అవును. అండ్ తర్వాత పద్మనాభం గారు, పద్మనాభం గారు. తర్వాత డాడీతో ఒక 4-5 సినిమాలు ఉన్నాయి. తర్వాత కృష్ణ గారితో అదేంటిది గూఢచారి 116. అవును అవును. అది శోభన్ బాబు గారు అందరితో చేసింది డాక్టర్ హీరోయిన్ గా. చక్రవర్తి. యా, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కువ చేసింది, అందుకని నంబర్ ఆఫ్ సినిమాస్ వచ్చినాయి. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది ఆప్షన్ అమ్మదా, లేకపోతే ఎక్కువ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు, యా ఎగ్జాక్ట్లీ, మా తాతగారు కొంచెం అంటే హీ యూస్ టు లీడ్ హర్. నువ్వు ఇలా వెళ్తే బెటర్, హీరోయిన్ గా ఉండిపోతే హీరోయిన్ గా ఎన్ని ఛాన్సులు వస్తాయని తెలియవు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని చేసావంటే యూ విల్ గెట్ మోర్ ఛాన్సెస్ అని చెప్పినందువల్ల షీ డెడ్ వాట్ ఎవర్ హర్ ఫాదర్ సెడ్. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కామెడీ చేశారు, హీరోయిన్ చేశారు, ర్యాంప్ చేసింది, డాన్సర్ చేసింది. అవును. యా, షీ డిడ్ ఆల్ క్యారెక్టర్స్. ఓకే. యా. కానీ అది కూడా చెప్పాలంటే ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఇండస్ట్రీలో ఒక అవకాశం రావటమే ఎక్కువ. అవును. అండ్ అమ్మకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, యా, ఎవరు లేరు ఇక్కడ సపోర్ట్, చేస్తే చేయి లేకపోతే లేదు అంతే అనే వాళ్ళే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అలాంటిది తనను వెతుక్కుంటా అన్ని క్యారెక్టర్స్ వచ్చాయంటే దట్ హార్డ్ వర్క్ ఇట్ పెయిడ్ ఆఫ్. అంతే. షీ డడ్ చాలా కష్టపడేదంట. అంటే డాన్సులు నేర్చుకోవడం, ఫైట్స్ నేర్చుకోవడం, గుర్రం తోడడం నేర్చుకోవడం, అన్నీ నేర్పించేవారంట ఆయన. హీ డెంట్ స్పేరర్. ఇద్దరు డాటర్స్ని, మా పెద్దమ్మని మదర్ని, హీ డెంట్ స్పేర్. అచీవ్ చేయాలంటే ఇవన్నీ చేయాలి అని అన్నీ నేర్పించారు. నేను ఎవ్రీథింగ్. ఓకే. సో ఇంకో ప్లస్ ఏంటంటే అమ్మ ఎన్టీఆర్ గారు ఆస్థానంలో శిష్యురాలు. అదే ఇంకా ఆయన గురుగారు, ఇప్పుడు శిష్యురాలు. అంతే. ఎప్పుడు మేము బయటికి వెళ్ళి సీఎం అయిన తర్వాత కూడా ఒక 2-3 సార్లు కలిసాము పెద్ద ఆయన్ని. అప్పుడు కూడా గురుగారు అనేది, ఆయన కూడా చెల్లమ్మ ఎలా ఉన్నాం అలాగే మాట్లాడేవారు. హీఈస్ డన్ సో మచ్ ఫర్ అస్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. బాలకృష్ణ గారు, అన్నయ్య గారు, ఆయన రెగ్యులర్ గా మాట్లాడేవారు. హరికృష్ణ అన్నయ్య గారు రెగ్యులర్ గా మాట్లాడేవారు మమ్మీతో. ఎందుకంటే దే వర్ ఆల్ టుగెదర్ చైల్డ్హుడ్ లో. సో అమ్మ కూడా పెద్దయ్య అంటది కదా. యా, అవును, పెద్దయ్య గారు ఎగ్జాక్ట్లీ. యా. సో అమ్మ ఇంకా ప్రతి ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పకుండా ఉండనే ఉండదు. ఇంటర్వ్యూలో చెప్పకుండా ఉండటం కాదు, ఇంటర్వ్యూ మొత్తం అదే ఉంటది. పెద్దయ్య గారు అని అంటది. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్. అప్పుడు బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, సీతక్క అనుకుంటూ తిరుగుతూ ఉంటారు నా చుట్టూ. సో ఇంకా ఆ ఇంట్లోనే తింటాం, ఆ ఇంట్లోనే పడుకోవడం, ఆ ఇంట్లోనే ఇంకా మేము అంత సపోర్ట్ చేసింది ఆ ఫ్యామిలీ మమ్మల్ని అని చెప్పేసి ఆమె నిజంగా గ్రేట్. సో అలాంటి పెద్ద ఆయన చేతిలో పడ్డం కూడా కష్టం కదా బ్రో, అందరికీ ఛాన్స్ దొరకదు. బట్ ఆయనకి ఎందుకు అనిపించింది గీతాంజలి గారి ఫ్యామిలీకి అంత సపోర్ట్ చేయాలి అని? సపోర్ట్ అంటే నేను అదే చెప్తున్నాను కదా, ఆ సాంగ్ చూసిన తర్వాత ఈ అమ్మాయిలో దో స్పార్క్ ఉంది. ఈ అమ్మాయి సీత క్యారెక్టర్ కి షీ వాస్ 14.5 years అంట సీతమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు. ఓకే. షీ వాస్ 14.5 years. అండ్ తన ఫేస్ చూసిన వెంటనే సీత అంటే ఇలాగే ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారంట. ఫోటో టెస్టులు చేయించారంట, యాక్ట్ చేసి చూపించమన్నారంట, అన్నీ చెప్పేది. యాక్ట్ చేసి చూపించాను, చాలా ఇన్నోసెంట్గా ఉంది పిల్ల, ఈ పిల్లని పెట్టండి అన్నారట. ఆ ఫేస్లో ఇన్నోసెన్స్ ఉంది. సీతమ్మ అంటే ఇన్నోసెన్స్తో కూడిన ఫేస్ కాబట్టి, అమాయకురాలు కాబట్టి ఈ పిల్లని పెట్టండి అని చెప్పారు. అండ్ ఫస్ట్ మేకప్ వేసిన తర్వాత సీతమ్మ బొట్టు కూడా ఆయనే పెట్టారంట. ఎగ్జాక్ట్లీ. విన్నాను. చూడండి, గ్రేట్ కదా. వెరీ అంటే బ్లెస్డ్, షీ ఇస్ వెరీ బ్లెస్డ్. ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టం. ఒక్క సినిమాకి నెక్స్ట్ సినిమాకి డైరెక్ట్ హిట్ కదా అది. డాన్సర్, నెక్స్ట్ సినిమా హీరోయిన్, అది ఎన్టీఆర్ గారి సినిమాలో ప్రొడక్షన్ లో. డైరెక్షన్ కూడా అయింది అనుకుంటాను. ఓకే. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అంత పీక్ లో ఉన్నప్పుడు ఒక్కసారిగా అమ్మకి పెళ్లి అన్నప్పుడు అమ్మగారు చెప్తుండే వల్ల, అంటే తను చెప్పేది ఎప్పుడన్నా షీ యూస్ టు షేర్, వద్దు లేకపోతే లేదు వద్దనేదంట.
మా ఫాదర్ చాలా సార్లు అడిగారంట, మాట్లాడడానికి మా తాతగారితో చెప్పారంట, అన్నీ చేశారంట. కానీ మా మమ్మీ వచ్చి వద్దు డాడీ, నాన్నగారు నాకు వద్దు అప్పుడే, ఇంకా అంటే ఇద్దరు చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరూ సెటిల్ అవనియండి తర్వాత చేసుకుంటానంటే, లేదు ఆయన మంచి హీరో, మంచి పేరున్న హీరో, ఆయన పీక్ లో ఉన్నారు అప్పుడు. ఆయన పీక్లో ఉన్నారు, Hmm. మంచి పేరున్న హీరో, ఎందుకు పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోవచ్చు కదా అన్న పాయింట్లో ఆవిడని ఫోర్స్ చేసే పెళ్లి చేయించారు. ఓకే. అంటే ఆవిడ ఇష్టానికి ఒక మెట్టు అది ఎక్కువగా మా తాతగారి ప్రెషర్ బట్ ఉంటుంది. ఎందుకని రామకృష్ణ గారికి అంతమంది హీరోయిన్స్ ఉంటే ఇంకా గీతాంజలి గారే నాకు కరెక్ట్ గా నా లైఫ్ లో మంచి పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ అవుతుంది అని అది లవ్ లవ్ ఎందుకు అనిపించింది? నాన్నగారు ఎప్పుడన్నా చెప్పారా? లవ్ లవ్. ఎస్, Hmm. హీ వాజ్ ఇన్ లవ్, దట్స్ వాట్ హీ టోల్డ్ మీ. Hmm. నాకు మీ అమ్మ పద్ధతులు కానీ కొంచెం సాఫ్ట్నెస్ కానీ చాలా ఇష్టం బ్రో. నేను మా అమ్మ ఒకసారి రియాక్ట్ అయ్యి నేను చూసింది లేదు బ్రో. కోప్పట్ట. నేను చూసింది లేదు ఇంతవరకు. Okay. ఇంతవరకు నేను ఓకే టిల్ షీ వాజ్ దేర్ నేను ఎప్పుడు చూడలా. మా ఫాదర్తో కూడా అలాగే, ఆయన ఒకవేళ అరిచినా కూడా గమ్మున వెళ్ళిపోయేది. దే యూస్ టు బి నో రియాక్షన్. Hmm. ఎప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకోవాలి, అంటే ఇద్దరు గొడవ పెట్టుకోవాలి. మా నాన్నగారు తిడతారు అనుకోండి, బట్ ఆవిడైతే తిడతారా నాన్న బాగా? ఎస్, హీఈస్ అమ్మని? వెరీ స్ట్రిక్ట్. ఓకే. ఈ స్ట్రిక్ట్ బియాండ్ లిమిట్స్. ఆయన వీధి చివర వస్తుంది కార్, డ్రైవర్ హార్న్ కొట్టాడంటే ఇంట్లో అందరూ అలర్ట్ అయిపోతారు. మా నాన్నగారు బ్రదర్స్ అందరికీ ఆయన అంటే లిటరల్గా యూస్ టు పిస్, అంత స్ట్రిక్ట్ అనమాట ఆయన. అంటే ఆయన ఒక ఇది నా లైఫ్, ఇది నా స్టైల్ అని ఆయన పెట్టుకున్నారు. దాన్ని ఏం చేయలేము అనుకోండి. మరి నాన్నగారు అమ్మగారిని ఎందుకు తిట్టడం? చాలా కాము, తిట్టడం అంటే ఆయనకి ఏంటంటే సిస్టర్స్కి ఇచ్చేస్తుంది ఆస్తులు. ఏదైనా. ఓకే. తనకి చాలా ప్రాణం అండి వాళ్ళ సిస్టర్స్ అంటే. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బ్రదర్ అంటే చాలా ఇష్టం అండి తనకి. మరి ఆ ఎదుగుదలకు అంత కష్టపడ్డారు కదా. కానీ అంటే అదే చెప్తాను కదా, చాలా ఇష్టం. కానీ ఇష్టం మితిమీరిపోకూడదని మా నాన్నగారు బాధ. Hmm. ఆయనకి ఇష్టమే, అందరూ ఇష్టమే, కానీ బియాండ్ లిమిట్స్ వెళ్ళకూడదు, చాలు ఆపు ఆపు అన్నా కూడా తిను ఎక్కువ ప్రేమ చూపించేది. Hmm. సో అదేమయ్యేదంటే మా నాన్నగారికి కొంచెం ఇరిటేషన్ వచ్చేది. అలాంటి గొడవలే వచ్చాయి కానీ ఏదో వేరే లాంటి గొడవలన్నీ ఎప్పుడూ లేవు. ఓకే. దే వర్ వెరీ వెరీ గుడ్ టు ఈచ్ అదర్, వెరీ గుడ్, లాస్ట్ మినిట్ దాకా. అంటే ఇప్పుడు నా అమ్మగారు సినిమాల్లో సంపాదించింది ఆల్మోస్ట్ ఆమె సైడ్ ఫ్యామిలీకే పెట్టారంటారు. Yes. మీకంటే ఏం మిగిల్చలేదు. లేదు. సో నాన్నగారికి ఆ కోపం ఉంటుంది కొంచెం. మళ్ళీ ఇప్పుడు నా మమ్మీ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఇచ్చిందిలేండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది కదా సినిమా యాక్ట్ సెకండ్ చేయడం. ఇన్నింగ్స్. యా, అప్పుడన్నీ మాకే ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు. ఓకే. ఫస్ట్ హాఫ్ ఏంటంటే వాళ్ళ సిస్టర్స్, మరి పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి కదండి. తను యాక్చువల్గా తన సిస్టర్స్, తన బ్రదర్స్ వరకు చూసుకోవాలి. Hmm. కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్, పెదనాన్న పిల్లలు అందరికీ చేసింది. షీ డిడ్ ఫర్ ఎవ్రీబడి. సెకండ్ ఇన్నింగ్స్ లో చేసినా కానీ ఇప్పుడు వచ్చే డబ్బులకి అప్పుడు వచ్చే డబ్బులకి ఎంత తేడా ఉంది. అది ఎక్కువ సినిమా. అప్పుడు ఒక సినిమాలో వచ్చే డబ్బులతో 4-5 గ్రౌండ్లు Yes. స్థలం వచ్చేది చెన్నైలో. స్థలం వచ్చేది, అండ్ ఇట్స్ సో చీప్ దోస్ డేస్. Hmm. ఇప్పుడు కొనలేము అనుకోండి, ఓకే. కానీ అది ఎక్కువ తను ఫ్యామిలీకే ఇచ్చేసింది. అండ్ మా తాతగారు హ్యాండిల్ చేసేవారంట అంతా. ఓకే. ఈ యూస్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో బట్ బయట ఎప్పుడు ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది అమ్మగారి విషయం, ఏదైనా మాట్లాడితే ఎవరైనా కానీ అంత పీక్లో ఉన్నారామా, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా తనకు వచ్చిన క్యారెక్టర్లను ఏది కూడా వద్దనుకోకుండా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అది కామెడీ కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆమె అనుకుంటే ఇంకా గొప్ప వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఎస్. అలాంటిది రెండో పెళ్ళికి Yes. రామకృష్ణ గారికి రెండో పెళ్ళి గీతాంజలి గారిని చేసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు, కానీ అమ్మకి కానీ లేకపోతే తాతగారికి కానీ లేకపోతే మిగతా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, సొంత చెల్లెల్లాగే చూసుకుంటారు. వద్దమ్మా ఆయనకి రెండో పెళ్ళి ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో హీరోయిన్స్ అందరూ కూడా వెళ్తే సెకండ్ భార్యగానో మూడో భార్యగానో వెళ్ళిపోయారు. ఒక్కొక్క హీరోకి 3-4 పెళ్ళిళ్ళు అయినాయి. Hmm. పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ యాక్సెప్ట్ చేశారు, చేసుకున్నారు. Yeah. చివరి రోజుల్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక అవును. చాలా మంది చిన్న చిన్న రూములలో, లేకపోతే బస్ స్టాండ్లలో, లేకపోతే ఎక్కడో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ హాస్టళ్లలో చనిపోయిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు అని కథలుగా చెప్తుంటే మనం వింటాం, కొన్ని చూస్తున్నాం కూడా అవును. ఇప్పుడు కూడా. అవును. ఎందుకు అమ్మకి ఆ పరిస్థితి వచ్చింది? బ్రదర్, నేను విషయం చాలా ఓపెన్ గా చెప్తాను మీకు. మా ఫాదర్కి ఒక అఫేర్ ఉండింది. Hmm. అది పెళ్లి వరకు వెళ్ళిందని నా వెనుకడికి నేను చెప్తున్నా. నాకు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు అంటే తల్లిదండ్రులు ఇది షేర్ చేసుకోరు నాతో, మీకు తెలిసేది. కానీ నాకు వచ్చి మీలాగే నేను విన్నాను. ఆయన ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు అన్నది నిజం. Hmm. కానీ విడిపోయారు. ఓకే. ఆవిడ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎస్. ఆమె హీరోయిన్ లేదు, ఆవిడ యాక్ట్రెస్ అని నేను విన్నా. ఆవిడ Okay. పేరు పార్వతి.
ఓకే. ఉన్నారు Okay. ఇప్పుడు కూడా? లేరు, Hmm. చనిపోయారు. అప్పుడు ఈయన ఆవిడని పెళ్లి చేసుకున్నారని, కలిసి ఉన్నారని చెప్పి తర్వాత ఇద్దరికి సరిగా రానప్పుడు విడిపోయారు. బట్ నాన్న ఆ విషయాన్ని దాచి అమ్మని పెళ్లి చేసుకున్నారా? మమ్మీకి తెలుసు, వాళ్ళ నాన్నగారికి తెలుసు విడిపోయారని తెలుసు. విడిపోయిన తర్వాతే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా డిస్టర్బెన్స్లు జరిగినాయి. కానీ మా నాన్నగారు ఎప్పుడు మాతో తప్ప ఇంకెవరితో ఉండలేదు. ఒక్కరోజు కూడా అడుగు పెట్టలేదు ఆయన బయట ఇంకెక్కడ. దట్ ఐ కెన్ గ్యారంటీ యూ బికాస్ ఐ హావ్ సీన్ దట్. ఓకే. అది ఒక స్టోరీ, అది అయిపోయింది. తర్వాత గీతాని గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే కొడుకు మేము ముగ్గురమే ఫ్యామిలీ ఆయనకి. అందుకనే ఆయనకి భయం అనమాట, ఎవరైనా మధ్యలో వచ్చి దూరిపోతారేమో, అందుకని కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవారు ఆయన. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అవునవును, ఆ రోజుల్లో కొంచెం ఆ భయం ఉండేదిలే. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చేసి, వస్తే ఎవరైనా బుద్ధులు వచ్చి- మారిపోతాయి. ఎస్, ఆ భయం ఉండేది ఆయనకి. అందుకని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి. ఆయన దెబ్బతిన్నారు, ఒక ఇల్లు ఇచ్చారు ఆయన. ఎవరికి? ఆమెకి. ఎస్, ఓకే. ఒక ఇల్లు ఇచ్చారు, అక్కడ దెబ్బతిన్నారు. బయటకు కట్టుబట్టలతో బయటకు వచ్చారు ఆయన. వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు లైఫ్, సినిమాలు చేయడం అన్నీ చేసి ఒక్కొక్క ఆస్తిగా కొని. అప్పుడు మా తాతగారి దగ్గరికి వెళ్ళి నాకు గీతాంజలి అంటే ఇష్టం అండి, పెళ్లి చేసుకుంటా అని చెప్తే వాళ్ళు కూడా చాలా ఆలోచించారు. వెంటనే అంత ఇవ్వాల, మా మమ్మీ ఒప్పుకోలా. చాలా దీర్ఘంగా ఆలోచించి ఓకే ఈ మనిషికి ఇదంతా సాల్వ్ అయింది అని తెలిసిన తర్వాతే దే కేమ్ టు మ్యూచువల్ అండర్స్టాండింగ్, గాట్ మ్యారీడ్. ఓకే. ఇప్పుడు పార్వతి అనే ఆమె కేవలం ఆస్తి కోసం పెళ్లి చేసుకుందా, నాన్నగారిని ఇష్టపడి పెళ్లి ఆవిడ చేసుకున్నా? ఇష్టపడి చేసుకున్నారు, కానీ పడలేదు, ఇద్దరికి పెళ్ళయ్యాక పడలేదు. కానీ అమ్మగారిని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు అన్నారు ఒక మాట, నాన్నగారు ఏదైతే సంపాదించారో ఒక ఇల్లు కూడా ఫస్ట్ భార్యకి ఇచ్చేసి అమ్మని పెళ్లి చేసుకున్నారు Yes. అని. కానీ గీతాంజలి గారిని చేసుకున్న తర్వాత ఫస్ట్ భార్య తినడానికి తిండి లేక గుళ్ళు ముందు భిక్షాటం చేసుకున్నారు, కూరగాయలు అమ్ముకుంటూ బతికారు, ఆమెని నిట్టా ముంచేశారు రామకృష్ణ గారు, గీతాంజలి గారు అనే మాటకి ఏమని చెప్తారు మీరు? చాలా మంది మాట్లాడారు ఈ బ్రో, మాటలో. ఇక్కడ 2 విషయాలు చెప్తాను మీకు. భీమవరంలో ఒక ఆవిడ ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మీరు చెప్పేది భీమవరం స్టోరీ. నాన్నగారికి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి అసలుకి? ఆయన అది పెళ్ళి అవ్వాల. ఆ, భీమవరంలో ఎవరు లేరు. దట్స్ అ ఫాల్స్ స్టోరీ. ఉమ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన చెన్నైకి వచ్చిన తర్వాత, సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత చెన్నైలో ఈ పార్వతి గారిని కలిశారు. ఉమ్. ఎవరితో పెళ్లి జరిగింది అన్నది నిజం, గుళ్ళో పెళ్లి చేసుకున్నారా పెద్దల ముందా? అది నాకు తెలియదు. ఓకే. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. పెళ్ళి అయితే అయింది అన్నది నిజం. ఆవిడకి ఇల్లు కొనిచ్చారు, ఈయన బయటకు వచ్చారు. ఆవిడ ఆ ఇంట్లోనే ఉన్నారు, ఆ ఇల్లు మొత్తం రెంట్కి ఇచ్చి వాళ్ళు సంపాదించుకుని ఆవిడ బాగానే ఉన్నారు, ఆవిడకేం లోటు లేదు, ఆవిడ హ్యాపీగానే ఉన్నారు. ఈయన గుడి బయటకు ముందు వచ్చారు. భిక్షాటం చేసుకున్నారు అనేది ఎవరు? ఫస్ట్ భార్య. లేదు, ఆ. అదా ఈవిడే ఫస్ట్. అదే ఆ ఫస్ట్ ఆమె. పార్వతి గారు, ఉమ్. వేరెవరు లేరు దానికి ముందు. ఆమె పోయే టైంకి అంతా హ్యాపీగానే వెళ్ళారు కదా? హ్యాపీగా వెళ్ళారు, ఆ. దేర్ నో ఇష్యూస్. మరి ఆమె ప్రాపర్టీస్ తర్వాత ఎవరికి వచ్చినాయి మళ్ళీ? వాళ్ళు అక్కడ ఒక పిల్లలు ఉన్నారా ఆమెకి? లేరు, ఉమ్. వాళ్ళ అన్న పిల్లలకి ఇచ్చారు. ఓకే. వాళ్ళ అన్నయ్య పిల్లలు అన్నయ్య మనవలకి ఇచ్చారు. ఆవిడకి పిల్లలు లేరు, హీ డోంట్ హ్యావ్ కిడ్స్. ఓకే. వాళ్ళ అన్నయ్య పిల్లలకి ఇచ్చారు, అది కూడా తెలుసు. బట్ మీరు పుట్టిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళారు ఆమెకాడికి? లేదు. ఎప్పుడైనా కలవటం కానీ? లేదు, ఇల్లు చూసా, ఇల్లు చూసారు? టీనగర్లోనే ఉండేది అది. ఉమ్. ఇల్లు చూశాను కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఆవిడని చూడలే. ఐ హావ్ నెవర్ సీన్ హర్. నాన్నగారు ఇష్టంతోనే ఇచ్చారు ఇల్లు? ఎస్, అదే అక్కడ ఏదో గొడవ జరిగిందండి, ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే ఇంకా మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళలేదు ఆయన, అంతే, అయిపోయింది అక్కడతో కట్ ఆఫ్. దాని తర్వాత ఒక 4 to 5 years తర్వాత ఈ పెళ్లి జరిగింది. బట్ అమ్మకి చెప్పడానికి చాలా ట్రై చేశారంట కదా అప్పుడు ఎన్టీఆర్ గారు, అవును, అందరూ సావిత్రి చెప్పడానికి గారు, ట్రై చేశారంట కానీ రెండో పెళ్లి తనకి వద్దు, రెండో ఏంటంటే పెళ్లి వద్దు. ఆవిడకి ఆ ఫీలింగ్ వచ్చింది. లవ్వా ఏంటో, అది లవ్వే అనుకుంటాను. ఈజ్ అ జెంటిల్ మ్యాన్, మంచి బిహేవియర్, ఎవరితో అనవసరంగా చెడు అలవాటు లేవు, సిగరెట్ లేదు, అప్పుడు మందు లేదు, ఉమ్. అన్నీ లేవు. ఉమ్. సో అందుకని చెప్పి షీ ఆల్రెడీ లైక్ దెమ్. కానీ పెళ్లి చేసుకోవాలా అన్నది మటుకు డిసిషన్ మటుకు మా తాతగారిది, ఓకే. మా పెద్దమ్మని అని చెప్పి నేను అన్నా. ఉమ్. ఆయన చేసుకో, సెటిల్ అవుతావు, మంచి పెద్ద హీరో అవుతున్నారు, ఇంకా నీకు ఎందుకు. అప్పటికి ఏమేమి సినిమాలు తీశారు నాన్న? నోము ఇవన్నీ వచ్చినాయా? లేదండి, ఆ. నోము నేను పుట్టిన తర్వాతే. యా. ఓకే. డాడీ అప్పటికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఎన్టీఆర్ గారితో రాముడు, ఆయన రాముడు వేశారు, ఈయన బ్రదర్ లక్ష్మణుడు వేశారు. చాలా సినిమాలు చేశారండి దానికి ముందు. సో ఒక 20 సినిమాలు ఉంటాయి అప్పుడు. ఓకే. 74 తర్వాతే
ఈయన పీక్లో 74లో మమ్మీ పెళ్ళి అయింది, 76లో నేను పుట్టా, 74 తర్వాత ఈయన పీక్లోకి వెళ్ళారు. ఓకే. నోము, పూజ, కటకల్ల రుద్రయ్య, ఆ పేరే భగవాన్, ఇవన్నీ సినిమాలు దాని తర్వాత, ఇవన్నీ హిట్లే. అవునవును. సో ఇవన్నీ దాని తర్వాత. ఉమ్. అప్పుడు జమునమ్మ గారి దగ్గర ఒక ప్రాపర్టీ కొన్నారు మెడ్రాస్లో. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత 78లోనో 79లో కొన్నారు. మళ్ళీ పుంజుకున్నారు. యా, అప్పటి వరకు ఉన్న ప్రాపర్టీస్ అని లేవు, ఏం లేదు. ఇల్లు ఉండేది, ఆ ఇల్లు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు అంతే, తర్వాత మళ్ళీ వెళ్ళదు ఆ ఇంటికి, అది ఆవిడ పేరు మీద మార్చారు కట్టుబట్టలతో. ఈ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. బట్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా అంత అమ్మాయి చూసుకున్నారు ఇంకా. లేదు, ఆ. ఈ వాజ్ విత్ కేఎస్ రెడ్డి అంకుల్ అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఉండేవారు. శ్రీమాన్ ఉన్నారు చూసారా, అవును తమిళ యాక్టర్ అవును, శ్రీనివాస్ రెడ్డి అసలు పేరు కదా. వాళ్ళ పెద్దనాన్న గారు, ఈజ్ అ డాన్స్ డైరెక్టర్. ఆయన పెద్ద డాన్స్ డైరెక్టర్ అనమాట. ఆయన మా నాన్నగారి ఫ్రెండ్. సాంబయ్య గారు అని చెప్పి మా నాన్నగారు మేకప్ మ్యాన్ ఒక ఆయన ఉన్నారు, ఏఎం రత్నం గారు గురు. ఓకే. ఆయన మా నాన్నగారు మేకప్ మ్యాన్ అంట. ఆయన, ఈయన, మహీజా ప్రకాష్ రావు గారు అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. వీళ్ళు నలుగురు కలిసి ఆయన్ని కాపాడారు కొన్ని రోజులు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆయన కాపాడారు. కాపాడి అప్పుడు ఆయన మెల్లగా మళ్ళీ సినిమాలు పట్టి స్టార్ట్ చేసి మళ్ళీ ఆయనకైనా ఎర్నింగ్స్ చేసుకుని అప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండేవారంట. తర్వాత మెల్లమెల్లగా ఈకేమో. బట్ అంత అందంగా ఆయన మమ్మీని పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన సినిమాలు ఎక్కువ వచ్చేసినాయి. ఆ పెళ్ళి అయిన సమయం ఏమో నాకు తెలియదు కానీ ఈయనకి దగ్గర ఒక 10 హిట్లు వచ్చినాయి దాని తర్వాత. దెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ మనీ. మంచి అందగాడు కదా నాన్న, వేరే ట్రాప్ లోకి వెళ్ళలేదా ఆఫ్టర్ ఈ పెళ్లి అయిపోయిన తర్వాత? చాలా మంది ఉంటారు కదా ఆ రోజుల్లో, అసలు మనం చెడు నేర్చుకోవడం చాలా ఈజీ. ఈజీ. నో హీ డిడ్ంట్ గో ఎనీవేర్, హీ నెవర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇదే నా లైఫ్ అని ఉండిపోయారు. ఇంకా హీ డిడ్ంట్ గో ఎనీవేర్, నథింగ్ లైక్ దట్. బట్ అమ్మకి ఎందుకు భయం పెట్టారు పెళ్ళైన తర్వాత నువ్వు యాక్ట్ చేయకూడదు, ఎందుకంటే మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మన ఇద్దరం కూడా విడిపోయే అవకాశం ఉండొచ్చేమో, చాలా గొడవ పెట్టుకొని అమ్మని సినిమా ఆయన ఈజ్ వెరీ పొసెసివ్. తను వాళ్ళ సిస్టర్స్తో మాట్లాడినా కూడా ఆయన తీసుకోలేరు అనమాట. ఏదో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో అది నేను దూరంగా వెళ్ళిపోద్దేమో అన్న పొసెసివ్నెస్ ఉంది ఆయన. సో ఆయన రియల్ లైఫ్ లో అలా ఉంటారా రామకృష్ణ గారు? క్రేజీ, హీ వాజ్ క్రేజీ. మేమిద్దరం అంటే ప్రాణం ఆయనకి. ఇంకా ప్రాణంలో పంచప్రాణం అనుకోవచ్చు, ఏ ప్రాణం అనుకోవచ్చు, మేమిద్దరమే లైఫ్ ఆయనకి. మేము ఊరు వెళ్ళినా కూడా ఆయన వచ్చేవారు వెనకాలే. మేమేదో ఎవరో ఫ్రెండ్ పెళ్ళికి, మమ్మీ ఫ్రెండ్ పెళ్ళికి ఏదైనా వెళ్ళినామంటే ఒకరోజు చూస్తారు, లేకపోతే ఆయనే వచ్చేస్తారు. అంత పిచ్చి అనమాట, ఆయన ఉండలేరు. ఓకే. సో ఆయన దాని తర్వాత ఎటువంటి తప్పు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్. బట్ ఎన్టీఆర్ గారు వీళ్ళంతా వచ్చారా పెళ్ళికి? చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారని తెలుసు, బట్ ఎవరు వచ్చారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. లేకపోతే సైలెంట్గా పెళ్లి చేశారో ఏమో మనకు తెలియదు. సైలెంట్ పెళ్లి కాదు, నా దగ్గర ఫొటోస్ ఉండి, ఇట్స్ నార్మల్ ఫ్యామిలీ మ్యారేజ్ లాగే. ఎక్కడ అతను రామకృష్ణ గారు అసలు? భీమవరం. భీమవరం ఆయన. ఓ, అమ్మ కాకినాడ? మమ్మీ కాకినాడ. ఓకే. కాకినాడలో పుట్టింది. డాడీ భీమవరం ఫార్మర్ సన్. ఒక ఫార్మర్ సన్, ఒక ఎల్డర్ బ్రదర్, ఒక యంగర్ బ్రదర్. పెద్ద ఆయన చనిపోయారు, ఆయనకు ఒక కూతురు. చిన్న ఆయనకి ఆయన చనిపోయారు, ఆయనకు ఒక కొడుకు. ఈయన లాస్ట్లో ఈయనే చనిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్, విజయ్ దేవరకొండ కొంత ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి. అవును, అంటే హ్యాండ్సమ్, వెరీ హ్యాండ్సమ్, చాలా హ్యాండ్సమ్. ఎలా కాపాడుకుంటూ వచ్చింది అమ్మ అసలుకి? ఆయన చాలా మెయింటెనెన్స్ ఫ్రీక్ అండి. తెల్ల బట్టలు తప్ప రేరు, కలర్ అంటే చాలా రేరు. చెప్పులు తెల్లయి, ఖర్చు తెల్లది, కారు తెల్లది, పర్సు తెల్లది, అంత తెల్ల పిచ్చి అనమాట. ఓకే. అండ్ మమ్మీ అయితే కొంచెం భయపడుతూనే ఉండేది, ఏమో ఎక్కడైనా దొరికిపోతాడేమో, ఎవరైనా పడిపోతారేమో అన్న భయంతో ఉండేది. కానీ మమ్మీకి అందరూ ఫ్రెండ్స్ కదండి, ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీస్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అందరూ. సో ఎవరికి అది అనిపించలేదు, ఆ బాండింగ్ డిఫరెంట్ గా ఉండేది. గీతాంజలి భర్తగానే చూసారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అందరూ పార్టీస్కి వచ్చేవారు, ఇంటికి వచ్చేవారు, మేము వెళ్ళేవాళ్ళం, అన్ని జరిగాయి. కానీ ఎవరు అలా డిస్టర్బ్ ఏం చేయలేదు. ఓకే. డ్రింక్ చేస్తారా నాన్న? లేటర్ ఆన్, ఓకే, ఆఫ్టర్ హీ స్టార్టెడ్ ఎర్నింగ్ ప్రాపర్లీ, హీ యూస్ టు డ్రింక్. నాట్ వెరీ బ్యాడ్లీ, ఏదైనా లిమిట్ అండి. ఆయన వెరీ షెడ్యూల్డ్ పర్సన్ అనమాట, చాలా మెయింటైన్ చేసేవారు అన్ని. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. సో ఒక రకంగా చెప్పాలంటే తర్వాత నాన్నగారు కూడా కొంచెం సినిమాలు తగ్గించారనే చెప్పుకోవచ్చు. తగ్గించారు. దానికి రీజన్ అంటే ఏమని చెప్తారు? కొంతమంది కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారు బయట. చెప్పండి. ఏంటంటే ఆయన థియేటర్ కట్టారు ఒక పనగల్ పార్క్ లో, జయమున్ గారి దగ్గర ప్రాపర్టీ కొనుక్కొని ఆయన ఒక థియేటర్ కట్టారు, ప్రివ్యూ థియేటర్.
హీరోగా చేసిన వాళ్ళు హీరోగానే చేయాలనుకుంటారు కానీ క్యారెక్టర్లు చేయడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. ఆయనకి క్యారెక్టర్లు రావడంతో వద్దులే మనకి ఎందుకు, మన హీరోగా ఉన్నాం, హీరోగానే వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ వడ్డే రమేష్ అంకుల్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళందరూ పిలిస్తే చేయకుండా ఉండలేరు. సో ఎవరైనా ముఖ్యంగా పిలిస్తే దాసన్ అంటారు అంకుల్. సో ఇలా ఎవరైనా ముఖ్యంగా పిలిస్తే చేసేవారు కానీ లేకపోతే వద్దండి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఇంటికి పిలిచి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఫిలిం నగర్లో 500 గజాలు నీకు, 500 గజాలు గీతాంజలికి ఇస్తున్నాము, 2,50,000, 2,50,000, 5 లక్షలు అని చెప్తే నేను సినిమాలు చేయను గురుగారు, నన్ను వదిలేయండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి వదిలేశారు. అలాంటి మనిషి చేయకూడదంటే చేయకూడదు, డిసైడ్ అయిపోయారు. ఏం చేశారు తర్వాత సినిమాలు ఆపేసి? ఇదే బిజినెస్, ఐ మీన్ థియేటర్ చూసుకునేవారు. ఓకే. సో అంటే ఏదో రిటైర్ లైఫ్ అనుకోండి, ప్రాపర్టీస్ ఉన్నాయి, దాన్ని మెయింటైన్ చేసేవారు. శోభన్ బాబు గారి దగ్గర చూసి చాలా నేర్చుకునేవారు ఆయన. నానా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. ఎస్, ఆయన కృష్ణంరాజు గారు అయితే చాలా క్లోజ్. మన శోభన్ బాబు గారి దగ్గర టిప్స్ తీసుకునేవారు అనమాట. ఆయన ఎక్కడెక్కడ కొన్నారు, ఈయన కూడా కొంటుంటారు. ప్రాపర్టీస్ కొనడం, సేవ్ చేయడం మంచిది, డబ్బులు వేస్ట్ చేయడం వేస్ట్, బ్యాంక్ లో పెట్టినా వేస్ట్, ల్యాండ్ కొంటే బెటర్ అన్న దీంట్లో వెళ్ళేవారు. ఏదో దానిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని. అదే చేశారు. ఈ రోజు హాఫ్ ఆఫ్ ద చెన్నై శోభన్ బాబు గారు. అవునవును, ఎగ్జాక్ట్లీ, నో డౌట్. ఆయన రియల్ ఎస్టేట్ లోనే చాలా ఎక్కువ సంపాదించారు. ఆయన కొన్ని 100 ఎకరాలు ఉందంట చెన్నై సిటీలో. ఎస్, చాలా పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు చూసుకుంటున్నారు ఇప్పుడు. నాన్న ఒక హాఫ్ అన్న కొన్నారా చెన్నైలో? అంతంత మిగతా హాఫ్ శోభన్ బాబు గారు చాలా పెద్ద హీరో అండి, డాడీ కంటే పెద్ద హీరో కదా ఆయన. ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన ముందు వచ్చారు, ఇంకా ముందు వచ్చారు చాలా సినిమాలు. డాడీ తర్వాత ఇంకా చాలా హీరోగా చేశారు కదా ఆయన. అవును. ఈయన స్టాప్ చేశారు. ఆయనకి అవసరమైనంత కొన్నారు. ఓ కొనేసి కుమ్మేస్తుందాం అలాంటి క్యారెక్టర్ కాదు. ఓకే, నాకు ఇది చాలు, నేను హ్యాపీ, ఎవరికి మన ఇంట్లో వాళ్ళకి కష్టం రాకూడదు అంతే అన్నది ఆయన పాయింట్. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే రకం. ఓ శోభన్ బాబు ఎవరి మీద కృష్ణ గారికి ఎంత ఉంది, నాకు కూడా ఇంత సంపాదించాలి ఇట్లా ఉండదు. లేదు, అది లేదు. కానీ ఆ రోజుల్లో అది ఎక్కువ ఉండేదండి. ఉండేది కానీ లేదు. వేరే ఆర్టిస్ట్ ఆ కారు కొంటే నేను ఆ కారు తెప్పించాలి, కార్లు పిచ్చంత ఎక్కువ. సావిత్రి గారు అయితే ఒక హీరోని మించిన ఇల్లు కట్టారు, హీరోని మించిన కార్లు వాడారు, హీరోని మించిన లైఫ్ స్టైల్ ఆమె లీడ్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. మరి అలాంటి ఆమె చివరి రోజులు అలా అంటే అమ్మ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎలా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళ? ఇప్పుడు మన సావిత్రి గారు బయోపిక్ తీశారు కదండి, అప్పుడు ఆ డైరెక్టర్ గారు వచ్చారు ఇంటికి. సావిత్రి గారి గురించి మీకు ఏం తెలుసు చెప్పండి అని చెప్పి, తను తెలిసిన చెప్పింది. బట్ చాలా పెద్ద లెజెండ్ అండి, ఆవిడంతా ఆ లెవెల్కి వెళ్తారని మేము అందరం అనుకోలేదు. ఆవిడ ఎంత గత్తి, ఎంత పెద్ద సినిమాలు చేశారు. ఆవిడ కొన్ని సీన్స్ ఆవిడ మమ్మీ కూడా చెప్పింది ఆయనకి. కానీ ఆ పరిస్థితి రావడానికి టైం అన్నది ఒకటి ఉంటుంది కదా బ్రో. టైము అనుకూలించాలి కదా ప్రతిదానికి. ఇప్పుడు మనం కూడా ఏదేదో చేసేద్దాం అనుకుంటాం, మనకి టైం కొంచెం అనుకూలిస్తేనే మనకి. ముందు ఆమె పెళ్ళే కదా, అమ్మకన్నా ముందు ఆమె పెళ్ళి. బట్ ఆ పెళ్లి చేసుకునేటప్పుడు జమున గారు కానీ గీతాంజలి గారు కానీ చాలా మంది చాలా ఆపారు ఆమెను, చేసుకోవద్దు, 2 పిల్లలు ఉన్నారు ఆయనకి, వద్దు వద్దు అని చాలా ఆపినా కానీ ఆమె చేసుకోవడానికి గల రీజన్స్ కూడా వీళ్ళు చాలా చెప్పారు. ఏం చెప్పేవాళ్ళు అమ్మగారు ఎప్పుడు ఆమె లైఫ్ ని అలా చూసినప్పుడు? వెళ్ళొస్తుండే వాళ్ళ చివరి రోజు. అవునండి, అవునండి. వాళ్ళ అమ్మాయి చాముండేశ్వరి గారితో కూడా మమ్మీ చాలా క్లోజ్ ఉండేది. అంటే అందరం హబీబుల్లా రోడ్ అని ఉండేవాళ్ళం. అవును అవును. వాళ్ళ అబ్బాయి కూడా నా ఫ్రెండ్ అనమాట, అరుణ్ పెద్ద అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. సో రెగ్యులర్ గా వెళ్ళేవారు మమ్మీ చాముండేశ్వరి గారిని చూడడానికి. సావిత్రి గారిని చూడడానికి అంటే దానికి ముందు సావిత్రి గారిని చూడడానికి కూడా వెళ్ళేది మమ్మీ. అంటే ఆవిడ లేటర్ స్టేజెస్ లో, అంటే నాకు అప్పుడే తెలుసు. తను ఏమైందంటే లవ్ రా, ఏం చేస్తాం, లవ్ చేశారు, ఇష్టపడ్డారు, ఇంకా అది ఎవరు ఆపగలుగుతారు? 2 పిల్లలు ఉన్నారా, రెండో పిల్లమా, అదంతా ఇంకా మైండ్ లో ఉండదు కదా. నచ్చాడు ఒక మనిషి, చేసుకోవాలి. అండ్ ఆవిడ చాలా హెడ్ స్ట్రాంగ్. సావిత్రి వెరీ హెడ్ స్ట్రాంగ్ అంటే ఆవిడ డెసిషన్ మేకర్. ఇలా చేయాలనుకుంటే ఇలా చేయాలి అన్నది ఆవిడ పాయింట్. సో అలాగే చేసుకున్నారు. కానీ అలాంటి లెజెండ్ ఈ లెవెల్కి పాపం అవుతారని చెప్పి మేము ఎవరూ అనుకోలేదు. మాకు అందరికీ అన్నం తినిపించేవారంట ఆవిడ షూటింగ్ స్పాట్లో అంతా. అలాంటి మంచి మనిషి అని చెప్పేది. రియాలిటీ మనకి తెలియదు, బట్ అంతే కొన్ని. ఆ టైంలో అమ్మ గాని చంద్రకళ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నారో చాలా అంటే చాలా నేను సెర్చ్ చేశాను, ఎక్కడ దొరకలా నాకు. ఆమె చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు, 47 or 46 క్యాన్సర్ తో.
వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడాలి. గర్వపడాలి. అవును, ఎగ్జాక్ట్లీ. వీళ్ళందరూ చెన్నై, Yes. అందరూ చాలా మంది తమిళోళ్ళేమో చెన్నైలో పుట్టారేమో అనుకుంటాం కానీ ఇప్పుడున్న ఒక 2-3 జనరేషన్స్ ముందు వాళ్ళకి తెలియదు వీళ్ళు అసలు ఎక్కడ పుట్టారు అవును, ఏంటి అవును, గూగుల్లోనే అవును. చూసుకోవాలి. ఎస్, వీళ్ళందరూ మనోళ్ళు, మనవాళ్ళు. ఎస్, మన ఎగ్జాక్ట్లీ. కాకినాడ, Yeah. మన భీమవరం, మన తిరుపతి, మన నెల్లూరు వాళ్ళు. అవునండి, అలాంటి వాళ్ళు చాలా rule క్లోజ్. చేశారు. వీళ్ళందరూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళండి. ఉమ్. నేను రెగ్యులర్ గా చిన్నప్పుడు చూసేవాడిని వీళ్ళందరినీ. చాలా అంటే అది ఫ్రెండ్షిప్ కన్నా ఒక సిస్టర్స్ లా ఉండేవారు. అవును, ఆ బాండింగ్ ఇప్పుడంతా వాళ్ళ వస్తలేదు. గ్రూప్ కూడా ఉంటుంది, చాలా అవును. బాగుంటుంది. అది పెద్ద గోల్డెన్ గర్ల్స్ ఇప్పుడు కూడా గ్రూప్ ఉంది. గ్రూప్ ఉంది, అవును. యా, ఉమ్. నా మమ్మీ ఉండదు అనమాట. నేను ఫోన్ ఆఫ్ చేశాను. ఆ గ్రూప్ చనిపోయిన తర్వాత రెగ్యులర్ గా మెసేజ్ చూసి ఇంకా సరే ఇది ఆగేటట్టు లేదని చెప్పేసి నేను ఆపేశాను ఫోన్. దట్స్ అన్ అమేజింగ్ గ్రూప్. అందరూ ఉన్నారు. వాణిశ్రీ ఆంటీ ఉన్నారు, సరోజదేవి గారు ఉన్నారు, జమున ఆంటీ ఉండేవారు, షౌకార్ జానకి గారు ఉండేవారు. అందరూ ఉన్నారు దాంట్లో. అవును. దే స్టిల్ మీట్ ఈచ్ అదర్. సో అమ్మ గురించి చెప్పుకుంటే 2-3 రోజులు కూడా సరిపోదు. ఆహా. కానీ Yeah. ఫర్ ద ఫస్ట్ టైం అసలు మీ ఫ్యామిలీ అమ్మ గురించి, నాన్న గురించి వాళ్ళేం చెప్తారో, మీ వైఫ్ కానీ పిల్లలు కానీ Yeah. వాళ్ళ మాటలు కూడా వినాలని ఉంది. Definitely. ఇంకెందుకు కావాల్సిన పిలుద్దాం ఫ్యామిలీని. పిలుద్దాం. సో ఫ్యామిలీ వచ్చిన తర్వాత చూడముచ్చటగా ఉంది. థ్యాంక్స్ బ్రో. మీ నేమ్ ఏంటండి? సంచన. సంచన. ఓకే. సో యువర్ గుడ్ నేమ్? నా పేరు సజయ్ అండి. సజయ్. వాట్స్ యువర్ గుడ్ నేమ్? సయాన్. నానమ్మ సినిమాలు చూస్తుంటావా? చూస్తా. నీకు ఫేవరెట్ మూవీ ఏంటి నానమ్మది? సీతారామ కళ్యాణ్. ఓ, దాంట్లో ఏం క్యారెక్టర్ చేశారు తెలుసా? సీత. సీత. సో ఎప్పుడన్నా సీత క్యారెక్టర్ నువ్వు వేసుకున్నావా? ఆ గెటప్ అదంతా ఆహా, వేసుకోలేదు? ఒకసారి నాకు స్కూల్ ఈవెంట్ ఉండింది, ఓకే. ఒక క్లాసికల్ డాన్స్ కి. Hmm. దానికి ఏదో క్లోజ్ గా వేసాను, ఉమ్. ఒక క్లాసికల్ డ్రెస్. ఓకే. సో ఎలా ఉంటుంది నానమ్మతో ఇంట్లో? నేనా? చాలా ఫ్రెండ్లీయా? మా నాన్నమ్మ అంటే డిష్యుమా? నో చాలా ఫ్రెండ్లీ నాన్నమ్మ. నాన్నమ్మ ఫ్రెండ్లీయా? ఓకే. సజయ్ ఏం చెప్తావు నాన్నమ్మ గురించి? నాన్నమ్మ సినిమాల గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియస్ రోల్స్ చేశారు కాబట్టి వర్సిటిలిటీ ఉంది. సో షీ వాజ్ అ వెరీ వర్సటైల్ యాక్టర్స్ అన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమాలు చూస్తే, నాన్నమ్మ సినిమాలు చూస్తే ఏదో నేర్చుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఆ వర్సిటిలిటీ వల్ల. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్నమ్మ చాలా సపోర్టివ్, one of the most kind people I knew, and she is one of the best people I know. సో బోలా మనిషి కదా, ఏదున్నా కానీ పెద్దగా ఏది ఆపుకోలేదు. అవును, ఏది ఆపుకోలేదు తను. సంతోషం ఆపుకోలేదు, ఏది ఆపుకోలేదు. దుఃఖం ఆపుకోలేదు. Yes, చాలా అంటే మీరు ప్రేమించేస్తారు. మీతో కలిసిందంటే మీరు రోజుకి ఒకసారి ఫోన్ చేస్తారు. అలాంటి మనిషి. యూ విల్ వాంట్ టు టాక్ టు హర్. నేను చాలాసార్లు మాట్లాడాను. Yeah. మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. Yes, yes. అండ్ ఆల్ ద టైమ్ కైండ్నెస్ స్ప్రెడ్ చేస్తారు. చాలా కామెడీ. యా, ఎగ్జాక్ట్లీ. ఏం చెప్తారు అత్తగారి గురించి? అంటే నాకు ఎప్పుడు అత్తగారులా లేరు, నా అమ్మగారులా ఉన్నారు. నేను నా అమ్మగారి కన్నా ఆమెతోనే ఎక్కువ ఉన్నాను. సో నేను నేర్చుకున్నది అన్నీ ఆమె దగ్గరే నేర్చుకున్నాను. సో ఆల్ కైండ్నెస్, గుడ్నెస్ ఎప్పుడూ అంతే. ఒక కోపం వచ్చినా కూడా ఆమె వచ్చి నాతో మాట్లాడతారు. షీ విల్ కమ్ అండ్ అపాలజైజ్ టు మీ. నాకన్నా మరి ఆ మంచితనం అక్కడే నేర్చుకున్నాను, అక్కడే చూశాను అనమాట. డిఫరెంట్ సైడ్ టు లైఫ్, ఇలా కూడా ఉంటారా అన్న టైప్లో. షీ ఈస్ వెరీ నైస్. షీ వాజ్ జస్ట్ లైక్ అ మదర్ టు మీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ లాస్, నాట్ ఓన్లీ ఫర్ సీను, నాట్ ఓన్లీ ఫర్ మై చిల్డ్రన్, వెరీ బిగ్ లాస్ ఫర్ మీ. ఎందుకంటే నా పేరెంట్స్ కన్నా నన్ను అంత బాగా చూసుకున్నారనమాట. ఐ వాజ్ టోటలీ ప్యాంపర్డ్. నాకు ఇప్పుడు దాకా వంట కూడా రాదు, ఎప్పుడు నన్ను చేయమని చెప్పలేదు, ఇంట్లో ఏ పని కూడా చేయమని నన్ను ఎప్పుడు అడగలేదు అనమాట. అంత బాగా షీ యూస్ టు ప్యాంపర్ మీ. ఒక ప్రిన్సెస్ని చూసినట్టు నన్ను చూసుకున్నారు. సో ఐ రియలీ మిస్ దట్ నౌ. సో ఆమె లేకపోయినా వాళ్ళ అబ్బాయి కూడా మిమ్మల్ని అలానే చూసుకుంటున్నారు అనుకుంటా. అలానే ఉన్నారు ప్రిన్సెస్ లాగే ఉన్నారు. ఎస్, కానీ ఆమె అది వేరేలాగా నన్ను చూసుకున్నారు. మరి అసలు ఒక కోపంగా కూడా ఒక రోజు కూడా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. సో అంత మంచిగా చాలా ప్యాంపర్ చేశారు. సో లవ్ మ్యారేజ్ మీది? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. మీరే ప్రపోజ్ ఇప్పుడు చేశారు? గుర్తులేదండి, అది ఎప్పుడో జరిగింది. సో ఆయన ఏం చెప్తున్నారు? నేనే. ఏ క్వాలిటీ నచ్చింది మేడంలో మీకు బాగా అప్పుడు ప్రపోజ్ చేసే ముందు? ఇప్పుడు అమ్మగారిలో చాలా క్వాలిటీస్ నచ్చాయని నాన్నగారికి
చెప్పారని చెప్పారు. అంటే వాళ్ళకి అప్పుడు మెచ్యూరిటీ ఉంది కదా, సో దే వర్ లైక్ బోత్ మెచ్యూర్డ్ వెన్ దే మెట్ ఈచ్ అదర్. Oh. మాకు అవన్నీ ఏం లేదు. మేము random గా ఏదో ర్యాండమ్ జాలీగా హాయ్ హౌ ఆర్ యు ఐ లవ్ యు అనేసాను అంతే 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 డైరెక్ట్ గా. ఓ అలా అనేయచ్చా? అనేసి అప్పుడు ఇప్పుడు కాదు. సరే మీ ఫీలింగ్ ఏంటి? ఆయన హాయ్ హలో హౌ ఆర్ యు ఐ లవ్ యు అనగానే గివ్ మీ సమ్ టైం అని చెప్పాను. కరెక్టర్ ఒకటి. ఏమీ లేదండి, అవన్నీ ఏం లేదు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే. అంటే మా గ్రూప్ అన్నమాట, వాళ్ళ గ్రూప్ మా గ్రూప్ అందరూ ఫ్రెండ్స్ అన్నమాట. Hmm. అలా పరిచయం. Hmm. సో అలాగే ఏదో ఓకే ఫైన్. అప్పుడు ఇవన్నీ పెద్ద విషయం కదా, ఇప్పుడైతే ఇట్స్ వెరీ కామన్. ఇప్పుడు ఐ లవ్ యూ అంటే ఇంటి మీదకి వచ్చి కొట్టారు. చాలా అయ్యో, మా పేరెంట్స్ అయితే చాలా ఆల్రెడీ స్ట్రిక్ట్ అయింది అన్నమాట. సినిమా అంతా అయ్యింది. అయిందా? మ్యారేజ్ టైంలో వి అలోప్డ్, Hmm. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అవునా? మా ఇంటికి రౌడీలు యూటీలు అందరూ వెళ్ళారు. పెద్దదా మేడం యా, ఫ్యామిలీ? యా, యా. చొక్లాల్ రామ్సేట్ బీడీ అని పెద్ద బీడీ ఫ్యాక్టరీ అనమాట తిరునెల్వేలిలో. వాళ్ళ మనవరాలు సో తమిళియన్. యా నాడార్. నాడార్ ఫ్యామిలీ. యా పెద్ద ఫ్యామిలీ. ఓకే. నాడార్ ఫ్యామిలీ కూడా వెరీ ఫేమస్ ఫ్యామిలీ ఇన్ తమిళనాడు. సో అలా జరిగింది. తర్వాత మా ఇంటికి మనుషులు వెళ్ళారు. తర్వాత రామచంద్ర మెడికల్ కాలేజ్ ఓనర్ ఉడయార్, ఆయన మా నాన్నగారు ఫ్రెండ్. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూర్చున్న తర్వాతే ప్రాబ్లం సాల్వ్ అయింది ఆయన దయవల్ల. లేకపోతే నన్ను బాయ్ బాయ్. కాదు పెద్ద ఫ్యామిలీ కదా మీది కూడా, ఎందుకని రౌడీలను పంపించి మరి? సి దే డెంట్ నో, వాళ్ళకి తెలియదు అసలు. అట్లీస్ట్ మా మమ్మీకైనా తెలుసు, వాళ్ళ మదర్ ఫాదర్కి అసలు తెలియదు. సడన్గా తీసుకొచ్చాను అందుకని చెప్పి దే కూడా డైజెస్ట్. ఎంతైనా కూతురు కదండి, గబుక్కని కనిపించకపోతే ఏమైపోతారు పేరెంట్స్. ఓహో ఈడు ఓకే. మనతోనే ఉండి దొంగతనం మన కొడుకు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు పట్టుకున్నారు. తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్ అండ్ ఆల్ దాట్. బట్ కానీ ఆ సిచ్యువేషన్ లో ఇట్ వాస్ బ్యాడ్. మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు మరి? ఆర్య సమాజ్. సో పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి వచ్చారు ఇంటికి? అక్కడే ఉన్నాం. పెళ్ళైన తర్వాత 2 days లో మా నాన్నగారికి విషయం తెలిసింది. రామచంద్ర మెడికల్ కాలేజ్ ఓనర్ ఫోన్ చేసి, బాబు నా కూతురుని పంపిస్తున్నాను లోపల చేర్చుకో అని చెప్పారు. మా నాన్నగారు ఏం మాట్లాడలేదు. కానీ వీళ్ళ మదర్ ఫాదర్ 3-4 months తర్వాత చేరిపోయారు. యా. సో అంత మంచి క్వాలిటీస్ ఆయనలో నచ్చి మీరు వచ్చి పెళ్లి చేసుకున్నారు అంటే చాలా క్వాలిటీస్ ఉండుంటాయిలే. అలా మదర్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఆయనకు వచ్చాయి కాబట్టి. హీ షార్ట్ టెంపర్డ్ కానీ హీఈస్ వెరీ నైస్. ఇప్పటికి షార్ట్ టెంపరా? ఎనీ డౌట్? రామకృష్ణ గారు పార్ట్ 2 అండి. పార్ట్ 2 2.0. యా డెఫినెట్లీ. ఆయనది కొంచెం ఉంటది కదా మనకి. సో ఎక్కువ ఏ విషయాల్లో షార్ట్ టెంపర్ సజెష్? పర్టికులర్గా డిసిప్లిన్ అంతే అండి. అంతే. పర్టికులర్గా డిసిప్లిన్ చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి ఇలానా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? మరీ అంత కాదు కానీ పర్టికులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనరిజమ్స్ అండ్ డిసిప్లిన్ అండి అంతే. అపార్ట్ ఫ్రమ్ Okay. దట్ నథింగ్ ఎల్స్. Yeah, same. సేమా? Yeah. కాపీ పేస్టా? Yeah. కానీ కూతురు అంటే షార్ట్ టెంపర్ అవర్లే ఏ ఫాదర్ కూడా అవుతారా? వీక్నెస్ అన్నమాట. ఇది వీక్నెస్ మాకు. No. అవునా? మా వల్ల కాదు. నాన్నలేము మింగలేము తిట్టలేము రెండు. ఎప్పుడైనా కొట్టారా డాడీ? చిన్నప్పుడు మీ కొట్టే మమ్మీ తెగను ఒకరోజు లేదు నేను కొడతాను. చదవపోతే నేను కొట్టేస్తాను. కానీ స్టేట్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, Hmm. కాలేజ్ ఫస్ట్. మరి ఇంత ఫస్ట్ ఉన్నప్పుడు కొడుకు కూతురు ఫస్ట్ ఉండాలని అనుకుంటారు కదా. సో చదవకపోతే దానికి కోపం. కొంచెం ప్రెషర్ అవుతుంది. ఏం చదివావు? బీటెక్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అవన్నీ నేను నేర్పించలేదు. 10th దాకా నేర్పించాను అంతే. ఓకే. దాని తర్వాత తనే చదువుకున్నాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నావా? ఇప్పుడు కరెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. నువ్వేం చదువుతున్నావు? నేను 6th 6th. సో ఏంటి నీ డ్రీమ్ ఏంటి? actress. అంతేనా? ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అయితే పాపని. ఇక్కడ కూడా తను కూడా మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు కదా. ఖాళీగా పెట్టకూడదని చెప్పి పంపిస్తున్నాను బ్రో. మళ్ళీ ఐడియల్ అయిపోతాడని చెప్పి. సినిమాలు నమ్ముకుంటే ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు. సో ఐఎమ్ సెండింగ్ ఫర్ ఆడికి ఛాన్స్ వస్తే, లేకపోతే నేనైనా ఛాన్స్ క్రియేట్ చేస్తా. ఓకే. ట్రై చేస్తా. వచ్చింది, లేకపోతే యూఎస్కి ఎక్కడికి పంపించేస్తాను. వాళ్ళ లైఫ్ ఆడు చూసుకుంటాడు. బట్ అమ్మన్నప్పుడు కానీ నాన్నన్నప్పుడు కానీ ఆ సర్కిల్ మీరు మెయింటైన్ చేసుకున్నారా? ఈరోజు శ్రీను అంటే ఇండస్ట్రీలో 10 మందికి తెలియటం, ఒక మాట అడిగితే ఓకే చేద్దాం మనోడే కదా, ఆ సర్కిల్ ఉందా మీకు? సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఆది పిన్ని శెట్టి నా ఫ్రెండే, శ్రీరామ్ తెలుగు హీరో తన నా ఫ్రెండ్. తర్వాత వైభవ్ ఫ్రెండ్స్, ఓకే. ప్రకాష్ రాజ్ అన్న బాగా తెలుసు, అందరూ తెలుసు. కానీ ఏంటంటే స్కూల్ మేట్స్ ఎవరు? రాఘవేంద్ర గారు అబ్బాయి ప్రకాష్, ఈ నరేష్, అందరం ఒకే స్కూల్లోనే చదివాం. వెంకట సుబ్బారావు, ఓకే. రామ్ అవును, చరణ్, చెన్నైలో వెంకట అల్లు సుబ్బారావు. బాబీ నా బా ఫ్రెండ్. తర్వాత అల్లు అర్జున్,
అందరూ చిన్నప్పుడు ఫ్రెండ్సే. ఓకే. కానీ నేను ఎప్పుడు ఎవరిని వెళ్ళి ఏదో అడగలేదు బ్రో. ఓకే. నా మిస్టేక్ కూడా ఉంది. నేను ఎవరిని వెళ్ళి ఆబ్లిగేషన్ చేయలే. నాకు కొంచెం అదే చెప్తున్నా కదా, నాకు కొంచెం డిసార్డర్ ఉంది అది. ఓసీడీ అనుకోండి. ఓకే. ఎవరిని వెళ్ళి పట్టుకొని అడగడం. రామానాయుడు గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. స్నేహాను సుమంత్ భయ్య, అక్కినేని సుమంత్ ఇద్దరు ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ నన్ను చేయమన్నారు. నేను చేయలే. నేను మిస్టేక్స్ చేశా, లేకపోతే ఎలివేట్ అయ్యేవాడిని. బట్ ఏంటంటే నేను ఎవరిని వెళ్ళి బాబు నాకు ఛాన్స్ కావాలి నేను అడగల, అంకుల్ కొంచెం ఇది హెల్ప్ చేయండి అని నేను అడగల. దాసనాన్ అంకుల్ అయితే పవన్ కళ్యాణ్తో ఒక సినిమా ప్లాన్ చేశారు, మీకు తెలుసు కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాలో నన్ను పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు, నేను కలిశాను. వీడు విలన్గా చేస్తాడని చెప్పారు, కానీ ఆ సినిమా అవలా, బికాస్ ఈ ఎక్స్పైర్డ్. దాంట్లో అయితే వచ్చేవాడిని. ఓకే. దాసనాన్ అంకుల్ అయితే నన్ను చాలా సపోర్ట్ చేశారు. నువ్వు చెయ్యాలిరా, నువ్వు సినిమాలో రావాలి, మళ్ళీ మీ డాడీ మమ్మీ పేరు కాపాడాలని చెప్పారు, కానీ ఇట్ డెంట్ హ్యాపెన్. సో నేనే ఇప్పుడు డిసిషన్ తీసుకున్నా, వస్తా, విలన్గా చేస్తా. నా ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎత్తుకుంటాను నేను. ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే. ఎందుకంటే ఆ లెజెండ్స్ పేరుని మనం ఫినిష్ చేసేయకూడదు. దట్ ఈస్ మై పాయింట్. ఏదో ఒకటి చేసి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కొడుకు అని పేరు తెచ్చుకోవాలని అయితే ఉంది. ఓకే. బట్ అమ్మగారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు గట్టిగా ఉండుంటే ఇండస్ట్రీలో మేబీ అయ్యి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, కానీ ఐ వెంట్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. మంచి మూవీస్ చేశారు ఆమె సెకండ్ ఇన్నింగ్స్. నేను రాంగ్ హ్యాండ్స్లో వెళ్ళా. నా కోసమే తను వచ్చింది. నేను సినిమా చేయడం కోసం ఇక్కడికి వస్తే తను వచ్చింది. తను బిజీ అయిపోయింది, నేను ఐడిల్ అయిపోయాను. ఓకే. అంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు కొంచెం సరిగా హ్యాండిల్ చేయలేదు, తప్పుగా చేశారు. మనకేం తెలుసు బ్రో, మనం ఏమని ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నాకు తెలుసు అంటే మిమ్మల్ని నమ్ముతాను నేను. అది రాంగ్గా హ్యాండిల్ చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి, అలా అయిపోయింది అది. సో నో రిగ్రెట్స్, లెసన్స్ అయ్యి లెసన్స్ అనుకుంటున్నాను నేను అంతే. సో యాక్టింగ్ మీకు ఫ్యాషన్? యా 100%. ఓకే. 100%. సో ఇది కాకుండా ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి? బిజినెస్? నేను బిజినెస్ చేస్తాను, అన్నీ చేస్తా. కార్ డీలింగ్ చేస్తాను, ల్యాండ్స్ చూస్తాను, అన్నీ చేస్తా. ఏది చేయనని ఏం లేదు, అన్నిట్లో వేలాడతాను, కానీ బియాండ్ మై లిమిట్స్ చేయను. ఐ డోంట్ వాంట్ టు డూ. అండ్ ఎలాగా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, ప్రొడ్యూస్ చేసుకొని సినిమా చేసే అంత కెపాసిటీ కూడా ఉంది. కానీ అవసరపడను, అన్నీ సెటప్ చేస్తున్నాను, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అంతే. సో నాన్న చెప్పారు ఇంతకుముందు 3-4 జనరేషన్స్కి సరిపడేంత ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే. ఈ విషయం పిల్లలకి చెప్తుంటారా, లేకపోతే కష్టపడాలి, మనమే సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలని ఇలాంటివి చెప్తుంటారా? మన దగ్గర చేయరాదు, ఆయనే చూసుకోవాలి. పాకెట్ మనీ అంతా కూడా ఆయన చేతిలోనే ఆయన ఉంటాడు, అందుకనే పంపిస్తున్నా. ఓకే. ఆయన ఎక్కువ ప్యాంపర్ చేసాం, దీనికంటే ఎక్కువ ఆయన ప్యాంపర్ చేసాం చిన్నప్పుడు. ఎందుకంటే చాలా లేట్గా పుట్టింది. సో వాడంటే మాకు ప్రాణం, కానీ అందుకని చెప్పేసి నెత్తి మీద ఎక్కించుకోండి, నువ్వు సంపాదించుకో, నీకు అన్నీ ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ నీకేం కావాలో నువ్వు సంపాదించు. ఒరిజినల్గా చెప్పాలంటే బాహుబలి తీసే అంత రేంజ్ ఉంది నాన్న దగ్గర. బాహుబలి తీసేంత అంత లేదు. బై గాడ్స్ గ్రేస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యే టైంకి నాన్నగారు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. ఎలా ఉంది రామకృష్ణ గారి సినిమాలు? ఎలాంటి సినిమాలు అండి? హీస్ వెరీ హ్యాండ్సమ్, చాలా హ్యాండ్సమ్ అండి. అప్పుడు కూడా ఈవెన్ దో హీ వాజ్ ఓల్డ్, చాలా అందంగా ఉండేవారు. అవును, నేను అయ్యో, ఒక మెరుస్తారు photo అలాగా. బట్ ఆ హ్యాండ్సమ్ ఈయనకి రాలేదు కదా. రాలేదు. ఆయన హైట్ వచ్చింది కానీ ఇంకేం రాలేదు. ఆయన హైట్ ఆయన మట్టి కోపం వచ్చింది. కోపం వచ్చింది. కోపం వచ్చింది. సో ఇందాక అత్తగారి గురించి చెప్పారు ఒక అమ్మలాగాని. సో రామకృష్ణ గారి గురించి అంటే ఏమని చెప్తారు? చాలా మందికి తెలియదు ఆయన అసలు ఎలా ఉండేవాళ్ళు అని. ఆయన అంకుల్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. ఆయన చాలా స్ట్రిక్ట్, ఆయన డిసిప్లిన్ అన్ని, అంటే శాలరీస్ అని ఫస్ట్ పే చేసేయాలి, అలా ఒక ఆర్డర్లో ఉంటారనమాట. సో ఈ టైంకి ఇంటికి వచ్చేయాలి అందరూ, 8 o'clock అంతా అందరూ ఇంటికి వచ్చేయాలి, లాక్ చేసేయాలి ఇల్లు కూడా. సో అంత స్ట్రిక్ట్. వేరే వాళ్ళు కూడా రాకూడదు, ఎవరు రాకూడదు, గెస్ట్ ఎవరు రాకూడదు, ఇంకా మేము కూడా ఇక్కడ బయటకు వెళ్ళడానికి లేదు. అప్పుడు ఆ టైంకి వెరీ స్ట్రిక్ట్ అనమాట. అన్ని ఆర్గనైజ్డ్, బ్రేక్ఫాస్ట్ అంటే ఇలాగే ఉండాలి, లంచ్ అంటే ఇలాగే ఉండాలి, డిన్నర్ అంటే ఇలాగే, అంత ఆర్గనైజ్డ్ గా ఉండేవారు. ఓకే. ఎక్కువ నాతో మాట్లాడలేదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అంటే ఎక్కువ నేను ఎవరితో మాట్లాడను, ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడను అని చెప్పేసి నాతో కూడా ఎక్కువ మాట్లాడలేదు. అవునా? ఎక్కువ మాట్లాడరు. ఓకే. అంటే చూస్తే విష్ చేస్తారు, అవన్నీ మంచిగా గిఫ్ట్లు ఇస్తారు, అవన్నీ చేస్తారు, కానీ ఎక్కువ మాట్లాడరు అనమాట. ఆయన ఎప్పుడు చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడను, నేను ఇంతే అని చెప్పేసి. బట్ హీ వాజ్ వెరీ నైస్, కానీ ఎక్కువ మాట్లాడలేదు. అంటే ఎక్కువ ప్రేమ చూపించలేదు, ఏవి ఎక్కువ చూపించలేదు, కానీ హీ వాజ్ అ వెరీ నైస్, వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్. బట్ లాస్ట్ చనిపోయే టైంలో బాగా ఇబ్బంది పడ్డారని విన్నాను నేను.
హెల్త్ పరంగా క్యాన్సర్ వచ్చిందండి 3 months. బెడ్డా? లేదు, హీ వాజ్ యాక్టివ్ టిల్ ది ఆయనే ఎండ్, హీ వెళ్ళారు వాజ్ హాస్పిటల్కి, యాక్టివ్. ఆయనే వెళ్ళారు హాస్పిటల్కి. అది ఎంత పెద్దగా అవుతుందని ఆయనకు కూడా తెలియదు. లేదు, క్యూర్ చేస్తారు, క్యాన్సర్ తీసేశారు. అక్కడ ఏమైందంటే అపోలో హాస్పిటల్ చెన్నై పక్కన పేషెంట్స్ అందరూ ఒక్కొక్కళ్ళు చనిపోవడం జరుగుతుండింది. ఇది చూసాను, భయపడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 11 మంది ఎంతమందో ఉన్నారు. డాడీ చనిపోయేటప్పుడు ముగ్గురే ఉన్నారు, వీళ్ళు ముగ్గురే 7 మంది పోయారనమాట. అది చూడడంతో ఈయనకి భయం వచ్చింది, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నేను వచ్చేస్తాను ఇంటికి అని హడావుడి చేశారు. హడావుడి చేసేటప్పటికి ఆయనకి భయం వేసి, ఎవరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఎవరో ఉండలేం కదా, సో ఎవరు తోడు లేదు కాబట్టి ఆయన భయపడిపోయి సడన్గా మార్నింగ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఇంటికి రావాలి, ఓకే, డిశ్చార్జ్. ఆ రోజు పొద్దున్న చనిపోయారు. ఎంత ఉంటుంది ఏజ్ నాన్నగారికి అప్పుడు? అప్పుడు 64. చిన్న ఏజ్. నాన్నగారికి మంచి ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఉన్న హీరోస్ సోమన్ బాబు గారు అండి, ఆయనే, చలం గారు, రాజ్బాబు అంకుల్, తర్వాత పెద్ద ఆయన గురు అన్నయ్య గారు అనేవారు, శివాజీ గణేషన్ గారు. ఓకే, ఆయన ఇంటికి వచ్చేవారు, శివాజీ గారు ఇంటికి వచ్చి మాట్లాడేసి వెళ్ళేవారు అనమాట. తర్వాత కేసీ రెడ్డి గారు చెప్పాను కదా, ఆయన ఇలా అదే చెప్తున్నాను కదా, చాలా ఆయన పిక్ చేసేవారు. వీళ్ళు ఓకే మనకు బాండ్ అవుద్ది అన్న లెవెల్లో ఉండేవారు. అందరితో వెళ్ళిపోయి పూసుకోవడం రాసుకోవడం అలాంటివి ఉండేది కాదు. పని లేకపోతే బయటికి వెళ్ళరు, వెళ్ళిపోయి క్లబ్లో కూర్చోవడం అలాంటి అలవాట్లు లేవు. ఇంట్లోనే. బాబు ఉన్నాడా తాతగారు అప్పుడు? 1 year. 1 year. ఓకే, బిఫోర్ హిస్ సెకండ్ బర్త్డే ఆయన పోయారు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, నా మామగారికి ఉన్న అలవాట్లు 8 తర్వాత అంతా డోర్ లాక్ చేయాలి, ఎవరు రాకూడదు, మనం వెళ్ళకూడదు. వచ్చిందా శ్రీను కూడా? నేను రాత్రి 8 తర్వాత బయటకు వెళ్తా. థ్యాంక్ గాడ్ అది రాలేదు. మేము టైం చూసుకోవాలి. అయ్యో, అక్కడ ఫ్రంట్ గేట్ అన్ని మొత్తం నేను ఒకవేళ 8-10కి వస్తే వేసేసుకుంటారా? వాచ్మెన్ చెప్తారు వేయించమని చెప్పి, నేను 8-10కి వస్తే లోపల ఎంట్రీ లేదు నాకు. మరి ఎక్కడికి వెళ్ళాలి? హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, అన్ని చెప్పాలి, గేడు దూకడాలు అలాంటివి జరుగుతాయి. ఓకే, పోన్లే హ్యాపీగా ఉన్నారు మేడం, మీకు అది రాలేదండి. మనమంతా 8 తర్వాత అప్పుడు బయటకు వెళ్ళి బ్యాచ్ మార్నింగ్ ఆయన లేదు 12:30 మ్యాక్స్. సురేష్, నువ్వు మార్నింగ్ 8కి వస్తావా? లేదు, ఆడు కూడా 12:30 మ్యాక్స్. ఫోన్ చేస్తా, బాబు ఇంటికి వచ్చా, మేమే లేకపోయినా కూడా బాబు ఇంటికి వచ్చి అని చెప్పేస్తా. ఓకే, ఇద్దరు ఒకే పబ్కి వెళ్తారా? లేదు, నేను చాలా రేర్గా. ఇప్పుడు మరీ ఎక్స్టెండెడ్ టైం అయితే వెరీ రేర్ ఈ మధ్య. నార్మల్గా ఇప్పుడు 12:30 కూడా కాదు, నేను త్వరగా వచ్చేస్తున్నాను. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీ డాడీ కన్నా నువ్వే బెస్ట్. ఎగ్జాక్ట్లీ ఆడేళ్ళ బయటికి, నేను చెప్పాను ఆడేళ్ళ బయటికి. అదే చెప్తుంది. సో అమ్మగారు కేవలం మీ కెరీర్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారా, లేకపోతే తను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాం మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా అని చెప్పి తను షిఫ్ట్ అయిపోయారు? లేదు, నా కోసం వచ్చింది. మీకు షిఫ్ట్ అయిపోయారు. ఓకే, నా కోసం వచ్చింది, కానీ తను బిజీ అయిపోయింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ అమ్మకి సర్కిల్ ఏర్పడింది కాబట్టి పెద్దగా ఆమెకి బాధ అనిపించలేదు, ఎందుకంటే చెన్నై వదిలి రాలేరు ఆర్టిస్టులు, అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఆవిడకి మాకు నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద అండ దాసిన అంటారు. హీ వాజ్ వెరీ సపోర్టివ్. మా మమ్మీని సిస్టర్ అంటారు, ఆవిడ అన్నయ్య గారు అంటారు. రోజు వెళ్ళి కలిసేది, రోజు నేను వెళ్ళి కలిసేవాడిని. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ, ఏ డిఫరెన్స్ లేదు. సజయ్ గఢ్ స్కూల్ సీట్ ఆయన ఇప్పించారు, కాలేజ్ సీట్ ఆయన ఇప్పించారు. సురేష్ బాబు గారితో చెప్పి విఎన్ఆర్ VJ8లో చదివాడు, సో సురేష్ గారితో చెప్పి ఆయనే ఇప్పించారు. ఇంకా ధైర్యంగా మనం ఉండొచ్చు అనమాట. ఓ పెద్ద అండ కదా, ఇండస్ట్రీకి పెద్ద అండ, పర్సనల్గా మాకు కూడా చాలా పెద్ద అండ ఆయన. సో అది చనిపోయిన తర్వాత, అంకుల్ చనిపోయిన తర్వాత చాలా ఫీల్ అయిపోయింది, అంటే లోన్లీ ఫీలింగ్ వచ్చింది. వాళ్ళందరూ కలిసేవారు, ఇప్పుడు దేవి ఆంటీ ఇలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, మోహన్ బాబు అందరూ కలిసేవారు అనమాట రోజు. అది పోయేటప్పటికి తను లోన్లీ ఫీలింగ్ వచ్చింది. అరే నాకు ఇక్కడ ఎవరు కలవడానికి లేదు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళందరూ కలిసి జమున ఆంటీ అయితే మాకు ఆ ప్రాపర్టీ అమ్మినప్పటి నుంచి అది కంటిన్యూస్ బాండ్. అమ్మ హార్ట్ అటాక్. టీవీ చూస్తూ బిగ్ బాస్ చూసి లోపలికి వెళ్ళింది, 5 minutesలో కార్డియాక్ అరెస్ట్. ఫస్ట్ తనకు రావడం కూడా అదే బీపీ లేదు, షుగర్ లేదు, నథింగ్. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ డైజెస్ట్ చేయలేకపోయినాను, ఎందుకంటే ఇలా కూర్చొని మాట్లాడేసి నన్ను బ్లెస్ చేసి లోపలికి వెళ్ళింది. మా పని పిల్లలు నేను అలాగ వెళ్ళి మొహం కడుక్కున్నాను అంతే. మా పని పిల్లలు వచ్చి అమ్మగారు ఏదో రకంగా ఉన్నారు బాబు గారు అంటే వెళ్ళి చూసేటప్పటికి షీ వాజ్ ఆన్ ద బెడ్,
5 minutes షీస్ టెల్లింగ్ కడుపు నొప్పిగా ఉందిరా అని చెప్పింది. 5 minutes తర్వాత మనిషి లేదు. ఓకే, సివియర్గా వచ్చింది. Yeah. బట్ అమ్మకు ఒక 75 ఉంటాయి అప్పుడు. 74. కానీ మంచి లైఫ్. యా. ఒక రకంగా చెప్పాలి, ఎస్. ది బెస్ట్ లైఫ్. ఎస్. ఎటువంటి కాంట్రవర్సీస్ లేదు. నో బ్లాక్. అందరితో ఫ్రెండ్లీగా ఉండేది, అందరితో మంచిగా ఉండేది, ఎవరితోనూ ఎవరైనా తిడితే కూడా వెళ్ళి మాట్లాడేది. మాట్లాడేది. అది బెస్ట్ పార్ట్ అన్నమాట. నేను తిట్టేదాన్ని నేను కూడా చెప్పేవాడిని, ఎందుకు అలా ఎందుకు ఇలా నువ్వు? చేస్తున్నారు మీరు, ఏదో మీ గురించి చెప్పారు కదా వదిలేయండి, మాట్లాడొద్దు అంటే అలా మనం ఉండకూడదు, మనం మంచిగా ఉండాలి అందరితో అని చెప్పేసి ఇంకా అందరితో వెళ్ళి మాట్లాడతారు. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇవన్నీ నాకు లెసన్స్ అనమాట లైఫ్ లో. సో దానికి ముందు నాకు కూడా చాలా టెంపర్ ఉండేది, తర్వాత నాకు అలా తగ్గిపోయింది అనమాట. బాగా బిజీగా ఉండే వాళ్ళు కదా అమ్మ. అంత కాంపిటీషన్లో కాంపిటేటివ్గా ఫీల్ అయ్యే హీరోయిన్స్ కూడా ఉంటారు కదా. అమ్మకి ఎప్పుడు వేరే హీరోయిన్స్తో మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. దే హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ బాండింగ్ అనమాట. ఇవాళకి నేను చెప్తున్నాను కదా, ఆవిడ చనిపోయే మినిట్ దాకా సరోజదేవి అంటే అదే ఫోన్ చేసి అడిగారు, రే నిన్న రాత్రి మాట్లాడానరా, రాత్రి చనిపోయింది అంటారు, పొద్దున్న చనిపోయింది అంటారు, ఏంట్రా ఇది, నువ్వు నిజం చెప్పు, ఏంటి మీరేం చేశారు అన్నట్టుగా అడిగారు నన్ను. అంటే రోజు మాట్లాడతారు, రోజు 1 hour రోజు మాట్లాడతారు. జమున ఆంటీతో ఆ రోజు నైట్ అందరితో మాట్లాడింది, మాకు వంట చేసి పెట్టింది. వంట ఆవిడ రాలే ఆ రోజు, వంట చేసి పెట్టింది, గిన్నెలు కడిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంది, ఏదో సీరియల్ చేస్తుంది, ప్రిపేర్ చేసుకుంది, డ్రైవర్ని పిలిచింది, అన్నీ చేసింది, నాతో కూర్చొని బిగ్ బాస్ చూసింది, అన్నీ చేసి 5 minutes. అసలు అది అన్ఇమాజినబుల్ అనమాట. ఆ రోజు రాకుండా ఉండిపోయేదేమో అనిపించేది నాకు. కానీ లైఫ్లో అమ్మకి ఎటువంటి చిన్న చిన్న అంటే కాంట్రవర్సీస్ ఏం లేవు, కానీ ఒకానొక టైంలో పీక్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అంతకుముందు చూసుకుంటే మనకి మన గిరిజ గారు రేలంగి గారు కాంబినేషను, తర్వాత పద్మనాభం గారు గీతాంజలి గారి కాంబినేషను, తర్వాత రాజీబాబు గారు రమాప్రభు గారి కాంబినేషను. అలా ముగ్గురు హీరో హీరోయిన్ లాగా వెళ్ళేశారు. హీరో హీరోయిన్ కన్నా సాంగ్ ఉంటుందో లేదు కానీ సాంగ్స్ లేకుండా సినిమాలు లేవు. అంత పీక్లో ఉన్నప్పుడు మంచి మంచి సినిమాలు తీశారు. ఒక రకంగా చెప్పాలంటే అలా స్టార్ట్ చేసిన తర్వాత తన కెరీర్ని కొంత నాశనం చేసుకున్నాను అమ్మకు కూడా ఉంది, కమెడియన్ అయ్యాను అని. బట్ చివరి దశలో అంటే పద్మనాభం గారు కొన్ని ప్రొడ్యూస్ కూడా చేశారు సినిమాలు, మీకు తెలిసిన విషయమే. కొంత గీతాంజలి గారి వల్ల సర్వనాశనం అయిపోయారు ఆయన అనే మాట వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఫైనాన్షియల్ గా ఏమన్నా ఉందా? దాని తర్వాత కూడా వాళ్ళిద్దరూ మంచి బాండింగ్లో ఉన్నారు, మాట్లాడుకునేవారు, మంచి బాండింగ్ ఉన్నారు. ఎటువంటి అంటే డిస్ప్యూట్స్ ఏం లేవు. నేను కలిసేవాడిని, మా నాన్నగారితో మాట్లాడేవారు, ఆయన ఇంటికి వచ్చేవారు, అన్నీ చేసేవారు, అలాంటివి ఏం లేవు. కానీ బయట టాక్ అలా స్ప్రెడ్ అయింది, అలాంటివి ఏం లేవు. తనే సోలోగా సంపాదించిందండి. ఇంకా ఎన్ని సినిమాలు అంటే, రోజుకు 4 సినిమాలు అంటే, 4 షెడ్యూల్ అంటే ఎన్ని సినిమాలు చేసి ఉంటుంది. అప్పటికే 300 నాకు తెలిసి హైదరాబాద్ వచ్చింది ఒక 70-80 సినిమాలు చేసిందండి. ఓకే, అంటే 420 సినిమాలు ఫస్ట్ హాఫ్లో ఫినిష్ చేసిందాను. అప్పుడు ఇంకేం డిస్ప్యూట్, తనకేమి కష్టం, ఎవరి దగ్గర డబ్బులు గుంజడానికి తనకేంటి ప్రాబ్లం చెప్పండి. సిస్టర్స్కి పెళ్లి చేసింది, మా 2 సిస్టర్స్కి పెళ్లి చేసింది, పెద్దవాడికి పెళ్లి చేసింది, కజిన్ సిస్టర్స్కి పెళ్లి చేసింది, అన్నీ చేసింది. ఇంకా మా నాన్నగారిని పెళ్లి చేసుకునేప్పటికి మైలాపూర్లో ఇల్లు ఉంది, ఎగ్మోర్లో ఫ్లాట్ ఉంది, పక్కన అలాంటి క్యారెక్టర్ కాదు తను. ఎవరి దగ్గర తను తీసుకోదు, లేకపోతే ఎవరైనా ఏమార్చాలనో అలాంటి ఉద్దేశాలు తన దగ్గర ఉండేవి కావు, అంటే నాకు తెలిసినంత వరకు. అండ్ అలా ఉండుంటే అందరితో చేసేది కదా, ఒక ఆయనతో ఎందుకు రావాలి. అది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కువ సినిమాలు చేశారు కాబట్టి ఈ టాక్ వచ్చింది, అంతేగాని నథింగ్ టు డూ విత్ దట్ నాకు తెలుసు. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటికి కూడా జీరో, పస్తులుండి కూడా సినిమాలలో యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయని ఆయన చాలాసార్లు చెప్పారు కదా. అవును, ఇంత ఆస్తులు, ఇన్ని కార్లు, ఇన్ని బంగ్లాలు వచ్చిన తర్వాత ఆ ప్రవర్తనలో అంటే మార్పు కావచ్చు, అంటే నేను ఇలానే ఉండాలి, సావిత్రి దాకా బతకాలి, ఇలా ఉండేదా, లేకపోతే చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళ? తనకి ఇష్టమైంది చీరలు, అదొకటే కొనుక్కునేది, వేరే ఆడంబరాలు ఇన్ని లేదు. ఈ రోజుల్లో మీరు చూస్తారు సిస్టర్స్ ఎక్కువ కలిసి ఉంటారు. అవును, ఇవాళకి 4 సిస్టర్స్ బ్రదరు కలిసే ఉన్నారు. ఎందుకంటే తను అందరికీ మంచి చేసింది. ఇవాళ ఏడుస్తారు, వాళ్ళు మా పెద్దమ్మ పోయింది, మేమందరం వెళ్ళాం చెన్నైకి, అందరం ఫీల్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళే పిల్లర్స్, మా పెద్దమ్మను మా అమ్మగారే పిల్లర్స్ ఈ ఫ్యామిలీ నిలబెట్టింది ఈమెనే, వాళ్ళందరూ నిలబెట్టారు. ఎస్. సో వాళ్ళ మీద మనం
ఏది రాంగ్ పాయింట్ చేయడానికి లేదు బ్రో. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ అదృష్టవంతురాలు. ఆ రోజుల్లో ఫ్యామిలీని నమ్మి ఏమార్చి వాళ్ళు ఇబ్బందులు పడ్డ వాళ్ళే ఎక్కువ మంది. ఎస్, ఈయన అందరికీ మంచి చేసి పంపించింది, వెళ్ళిపోండి హ్యాపీగా ఉండండి అని చెప్పి పంపించింది. సో ఎవరు క్వశ్చన్ చేయడానికో లాక్కోవడానికో లేదు. Then she also got married, no? అండ్ షీ ఆల్సో గాట్ మ్యారీడ్, డాడీతో సెటిల్ అయిపోయింది, ఇంకా డిస్ప్యూట్స్ లేవు. ఈ వాజ్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్. మేము ముగ్గురమే, తర్వాత తిను, తర్వాత ఈడు. కాదు ఎందుకని ఒక్కళ్ళే అమ్మ అంటే బిజీగా ఉండి కుదరలేదా, లేకపోతే సినిమాలు చేయలేదు కదా తర్వాత పెళ్ళయ్యాక? మా నాన్నగారికి అది చెప్తున్నాను కదా, అన్నాదమ్ముళ్ళు ఆయన్ని నమ్మకం లేదు ఆయనకి. ఓ ఆయనకి నమ్మకం లేదనమాట. ఎవరిని నమ్మరండి, నేను కూడా ఆయన నమ్మరండి. ఒకటి చాలు దీనిపైన. Lessons he learnt in Yeah. life were like that. Yeah. So. చాలా కష్టపడ్డారు ఆయన And ప్రతిదీ. ఆయనకు అబ్బాయిలే ఇష్టం అనమాట. Yeah. సో అబ్బాయే పుట్టాలి కూతురు పుట్టకూడదు అది వేరే ఆయనకి. సో ఆల్రెడీ ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ప్రాబ్లీ దే డోంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్. సో అది కూడా ఉండొచ్చు. నా అత్తగారు చెప్తూ ఉంటారు అమ్మాయిలు ఇష్టం ఉండదా? అమ్మాయిలు ఇష్టం. సో అది గ్రాండ్ సన్ నే పుట్టాలని కూడా, అది కూడా వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ మనవడే పుట్టాలని ఆయన చాలా అలాగే అనుకున్నారు. అలాగే కృష్ణ అని ఆడి పేరు సజయ్ సాయి కృష్ణ. ఆయన ధీరజ్ అని పెట్టారు, కృష్ణ అని చెప్పేసి యాడ్ చేయమని చెప్పారు. నా పేరులో అది పెట్టు అని చెప్పేసి పెట్టారు, ఆయన పెట్టించింది అది. సో ఆయనకని కొన్ని రూల్స్ పెట్టుకున్నారు బ్రో, ఇలా ఉండాలి, ఇలా సో ఉండాలి. మళ్ళీ మీరు ఒక బాబు తర్వాత మళ్ళీ మీరు పాప లాంగ్ గ్యాప్. అవును అసలు లాంగ్ గ్యాప్. యా, చాలా లాంగ్. గీతాంజలి గారు పుట్టారు అది. ఓకే. అంతే, నేనైతే అదే అనుకుంటున్నా. సో హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ, ఎస్, Very content Yes. by నో God's రిగ్రెట్స్ లైఫ్ లో. లేదు, కాకపోతే ఒక యాక్టింగ్ అదొకటే ఉంది, చేయాలి, అచీవ్ చేస్తాం, డౌట్ లేదు దాంట్లో. దాన్నే ఉంది. రావు రమేష్ గారు, రఘు యా, బాబు గారు ఎగ్జాక్ట్లీ, ఎప్పుడో వచ్చారు యా field యా లోకి. యా, కానీ వాళ్ళు స్టాండర్డ్ అది అంటే late గానే yes, industry కి వచ్చారని yes, చెప్పొచ్చు. yes. చేస్తా, రావు రమేష్ గారు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? చాలా లేట్ యా, లేట్గా వచ్చారు. అవును, నేనైతే వదలను బ్రో, ప్రయత్నంలో ఉన్నాను. లేట్ గా వచ్చినా కానీ రూల్ చేస్తున్నారు రూల్ వీళ్ళందరూ కాదు, ఇప్పుడు. నేను రూల్ కాదు, ఐ వాంట్ టు కీప్ అప్ దర్ నేమ్. నా పాయింట్ అది. నేను చిరంజీవి గారిని కూడా కలిసినప్పుడు కూడా చెప్పాను ఆయనతో, ఏమంటే నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. చేయరా, వెరీ గుడ్, చెయ్యి అన్నారు. అంటే ఆయన కూడా అడిగారు, ఏంటి హీరోగా చేసావు తర్వాత వదిలేసావు, మళ్ళీ ఏంటి ఇంత గ్యాప్ తర్వాత అంటే, లేదండి మమ్మీ డాడీ పేరు కాపాడు, ఇదే చెప్పా. ఏదో డబ్బులు సంపాదించేసేయాలి, ఈడు కూడా అదే చెప్తా, ట్రై వస్తే చెయ్యి, లేకపోతే నీ జాబ్ ఎలాగా నీకు ఉంటుంది, ఎప్పటికైనా వెళ్ళిపో. బట్ వాళ్ళ కోసం మనం ట్రై చేయాలి, నా పాయింట్ అది. ఐ డోంట్ వాంట్ లీవ్ ఇట్. సో ఓన్లీ విలన్ రోల్సా? నేనైతే విలన్కి ఫిక్స్ అయ్యాను బ్రో, విలన్ క్యారెక్టర్ ఆ రోల్స్ చేద్దాం. మీ వారు విలన్ కే సెట్ అవుతారు కదండి. ఎందుకంటే కోపం ఎక్కువ. మీరు ఎలాంటి రోల్ చూద్దాం అనుకుంటున్నారు, హీరో గానా విలన్ గానా? అలాగని ఏం లేదండి. ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్ బికాస్ దట్ ఈస్ హిస్ డ్రీమ్. సో లెట్ హిమ్ జస్ట్ ఫాలో ఇట్. సో అక్కడ ఏ అబ్జెక్షన్స్ లేవు, ఏదైనా ఓకే. కానీ ఇంట్లో హీరోగా ఉంటే చాలు. అంతేనా? ఇంట్లో హీరోనా? సమ్ టైమ్స్. సో మీ వాళ్ళలో ఒకటి అంటే మీ వాళ్ళలో ఒక మంచి పాజిటివ్ చెప్పండి, లేకపోతే ఒక రెండు చెప్పండి. ఇది చేంజ్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? కొంచెం కోపం తగ్గించుకోవాలి. తగ్గించుకోండి అండి శ్రీను గారు. ఆవిడ మీద ఏం కోపం లేదండి, చుట్టుపక్కల ఉన్న దాని మీద కోపం, ఆవిడ మీద కాదు. నాకు కొంచెం ఓసిడి ఉందని చెప్తున్నాను కదా, ఇది ఇలా అది ఈ ఆర్గనైజ్ మధ్య ఉండాలి. వచ్చింది, ఈ ఇప్పుడు మధ్య లేదు. వచ్చింది. యా. ఇప్పుడు నా అత్తగారు పోయాక ఇంకా ఎక్కువైపోయింది అనమాట. నాకు ఒక తమ్ముడు అన్నయ్య ఉన్నాడు అనుకోండి, ఒకడు ఉన్నాడు అనుకోవచ్చు, నాకు ఉన్నది వీళ్ళు ముగ్గురు. సో ఐ వాంటెడ్ టు బి ఆర్గనైజ్డ్, అంతే, ఇంకేం లేదు. సో కీస్ మీ దగ్గర ఉంటాయా అన్నీ, లేకపోతే ఆయన దగ్గర ఉంటాయా? ఆయన దగ్గర ఉంటాయి. ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన కీస్ మనకెందుకు, మనకే కావాల్సినంత ఉంది. అంటే మీకు సింపుల్గా ఒక స్టోరీ చెప్తా. వాళ్ళ తాతగారు స్టార్టెడ్ బిజినెస్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 15 or 16. ఆయన చనిపోయినప్పుడు he was 27 or 28. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టార్టెడ్ విత్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే, 27 or 28 ఆయన చనిపోయారు. 29 ఆ లోపల 3,000 కోట్లు సంపాదించారంట. వా. ఎప్పుడు 60s to 70s. వాళ్ళకి సొంత ఏనుగులు ఉన్నాయి, ఏనుగులకి అల్వా పెడతారంట భోజనం, 3 ఏనుగులు. మనుషులకి పెట్టారు ఇప్పుడు. మనం కొనుక్కోవాలంటేనే బాధ వేస్తుంది, వాళ్ళు ఏనుగులకి పెట్టారంటే అలా ఎలాంటి ఫ్యామిలీ ఏంటో ఆలోచించండి. సో ఇప్పుడు అప్పుడే 3,000 కోట్లు అంటే ఇప్పుడు 30,000 కోట్లు. అదే మరి నేను ఇంకా అలాంటి ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ, గ్రేట్ మీ తాళాలు ఇస్తే అంతే, ఇవ్వకపోతే ఎంత మాత్రం. అదే కదా, అంతే కదా, మన తాళంతో పనే లేదు అసలు. అదే లేదు. సో డాడీలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంట్రా? అదే అందరూ అదే చెప్తారు, ఒకటి ఫాలో అవుతున్నారు అంతే. పుత్రరత్నం ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ స్టక్, సపోర్ట్ చేస్తారు, నో క్వశ్చన్స్ ఆస్క్, సపోర్ట్ చేస్తారు. నెగిటివ్ అంటే కోపం అంటున్నారు, కానీ ఇప్పుడు ఒక పర్టికులర్ విధానంగా కంటిన్యూస్గా ఉంటే అది చేంజ్ చేయడం కష్టం అండి, అలా అలవాటు అయిపోతుంది. నెగిటివ్ అంటే కోపమే, బట్
ఐ ఫీల్ ఇప్పుడు మనం ఏం తప్పు చేయకపోతే అది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్ ఫండా. నువ్వు ఒక్కడే చేయవు అయితే మీ ఇంట్లో తప్పు వీళ్ళిద్దరు చేసేటట్టున్నారు. లేదు, ఫస్ట్ అదే అలా ఏం చెప్పారు. అందుకే కోపం అని చెప్పారు. అది మంచిగా చేస్తాడనమాట, అదే ఎవరికి అదే తెలియక. అర్థమైంది. ఎవరికి ఇష్టం మీకు ముగ్గురులో? నాకు ముగ్గురు ఒకటే బ్రో. అంటే తినంటే కొంచెం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ వదిలేసి వచ్చింది కదా, మనల్ని నమ్ముకుని వచ్చింది కానీ అదైతే ఉంది. ఇప్పటికి యా అండ్ ఈడంటే చాలా ఇష్టం. ఓకే. చూపించిన ఓ ఇక్కడ ఇదంటే ఇంకా పిచ్చి అనమాట. ఎందుకు మా మమ్మీ Last నిన్ను చెప్పారు. నాకు మమ్మీ లేదు నేను ఎందుకు చెప్తానేనండి, Chronological order. మమ్మీ తనలో కనిపిస్తుంది నాకు. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, డాన్సులు కానీ తను అలాగే చేసేది. నేను చెప్పేది చిన్నప్పటి నుంచి నేను బ్రో దానికి డ్యాన్స్ నేర్పించలే, నేను టీవీ చూసి తనగా నేర్చుకుని మామూలుగా చేయదనమాట. మా మమ్మీకి ఆ ఆట ఉంది, తను ఒకసారి చూస్తుంటే చూసేసి చేసేస్తుంది సేమ్. బా గ్రేట్. సో ఆ క్వాలిటీస్ నాకు మమ్మీ క్వాలిటీస్ చాలా కనిపిస్తుంది. సో అంతే, ఇంకా మా తల్లిలాగా అనుకుంటాను నేను అంతే. ఈ నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి. సో దసరా వచ్చేస్తుంది. ఒక మంచి ఫ్యామిలీని కలిసాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. నేను చెప్తాను కదా, నేను ఎవరికి ఇంటర్వ్యూలు అంతా ఇవ్వలేదు. మీరు నాకు జిమ్ ఫ్రెండ్ అన్నీ ఓకే, కానీ మీరు వస్తున్నారని చెప్పిననే మా పిల్లలందరికీ చెప్పాను, అరే రోషన్ భాయ్ వస్తే మమ్మల్ని పిల్లలు మేము వస్తాం అన్నారు. వద్దొద్దు, ఎవరు రావద్దు, నేను సపరేట్గా ఇచ్చుకుంటా, మీరు అందరూ వస్తే పెద్ద గోల్ అయిపోతుందని చెప్పేసి హ్యాపీ. అంటే మీకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూ మేడ్ ఇట్. అది మీరు క్రియేట్ చేసుకున్నది, దట్స్ అ గ్రేట్ థింగ్. అది అలాగా నేను కూడా చేసుకోవాలని చెప్పి మీరు నన్ను విష్ చేయాలి. డెఫినెట్గా మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి ఇప్పటి వరకు తెలియదు చాలా తక్కువ మందికి. మేబీ గీతాంజలి అంటే ఆ రోజుల్లో ఏమైందంటే వాళ్ళ తరం తర్వాత వాళ్ళ పిల్లల్ని రానిలేదు. శోభన్ బాబు గారు కావచ్చు, చాలా మంది కూడా రానిలేదు. అందుకే వద్దు, మేము చూసాం ఈ కష్టాలన్నీ, మా పిల్లలు పడకూడదు, మంచిగా బిజినెస్లు చేసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నారు. మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎవరు రారేమో, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో, ఫుల్ ఉన్నట్టే కదా అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇది ఒక ఫ్యాషన్ అని తెలియదు చాలా మందికి. బట్ ఎనీహౌ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నా స్పెషల్ రిక్వెస్ట్ అండి, గీతాంజలి గారు, రామకృష్ణ గారు ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ సినిమాలు చేశారు మన అందరికీ తెలుసు. వాళ్ళ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ హిట్ అసలుకి. బట్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి, అంటే ఇప్పుడు కాదు, ఆల్రెడీ వచ్చారు ఆయన, బిఫోర్ చేస్తున్నారు కూడా. ఒక చిన్న గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మీరు అందరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి. చూసారు కదా కట్అవుట్ ఎలా ఉందో, సో మన కాటరాజు లాగా ఉన్నారనమాట. సో మంచి మనవని కూడా చెప్పండి. అవునా? yes definitely. ఓకే. మీ ఓన్లీ ప్రొడ్యూసర్ గా మీరు డెఫినెట్ ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా. yes త్వరలో చేస్తా. yes బట్ మీకైతే మంచి సినిమాలు. థ్యాంక్ యూ బ్రో. సో డెఫినెట్ గా మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మా నాన్నంటే ఒక గౌరవం ఉంది. సో ఆ గౌరవంతో పాటు మీకు ఒక టాలెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి బిఫోర్ కొన్ని సినిమాలు తీసి డెఫినెట్గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి సినిమాలు చేయాలని మనం థ్యాంక్ యూ బ్రో, మీ సపోర్ట్ ఉండాలి. దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.